గలతీలకు రాసినటువంటి పత్రిక పౌలు గారు, మనం పాఠాన్ని ఇంకా ముగించబడలేదు కనుక 4 అధ్యాయము మొదటి 4 వచనాలు. గలతీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము మొదటి 4 వచనములు. త్వరగా చదువుదాం. చదవండి మీరు. అన్నిటికీ కర్త అయి ఉన్నాను, బాలుడై ఉన్నంత కాలం అతనికి దాసునికి ఏ భేదము లేదు. తండ్రి చేత వచ్చు వరకు అతడు సంరక్షకుల యొక్కయు గృహ నిర్వాహకుల యొక్కయు ఆధీనంలో ఉండును. అటువలే మనమును బాలురమై ఉన్నప్పుడు లోక సంబంధమైన మూల పాఠములకు లోబడి దాసులమై ఉంటిమి. అయితే అయిపోయినాయా? స్త్రీ అందు పుట్టి ఆయన స్త్రీ అందు పుట్టి దత్తపుత్రులం కావాలని చాలండి, సరిపోతుంది. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, మౌనతుడా, సర్వశక్తిమంతుడా యేసయ్య, ఇంతవరకు కూడా పాటల ద్వారా, మరి ప్రత్యేక పాటల ద్వారా, స్తుతి ఆరాధన ద్వారా నేను మహింపరిచి ఉన్నామని మేము నమ్ముతున్నాం. మరి అలాగే ప్రార్థన అవసరతలు కూడా ప్రభువా, వాటన్నిటికీ కూడా జవాబు మేము పొందుకుని ఉన్నామని పూర్తిగా నమ్ముతున్నామయ్యా, విశ్వసిస్తున్నాం ప్రభు. ఇదిగో ఇక్కడ ఈ మాటలు పలకడానికి, వీటిని గురించి వివరించడానికి, వీటిని గురించి బోధించడానికి నాకు ఎటువంటి శక్తి బలము లేదు నాయన. ఇదిగో బలవంతుడు నీవు, శక్తిమంతుడు నీవే నీతిమంతుడు అయి ఉన్నావు నాయన. మీరు ఇప్పుడు ఇక్కడికి ఈ రంగంపై కదిలి రండి నాయన. ఈ స్థలం నీది ప్రభువా. ఈ ప్రజలందరము కూడా ప్రభువా నీకు సరెండర్ అవుతున్నావు నాయన. ఈ ప్రజలందరము కూడా నిన్ను ఆహ్వానిస్తున్నాం ప్రభువా. ఓ రాజా రండి రండి నాయన అని మీకు బ్రతిమలాడుకుంటున్నాం ప్రభువా. నిత్యంగా మీరు ఇక్కడ అధ్యక్షత వహించాలని, మీరు మాట్లాడినప్పుడు మా బ్రతుకులు మారాలని, మా జీవితాలు మధురంగా మారాలని నిత్యంగా దేవా మేము ఇక్కడ అడుగుతున్నాం ప్రభువా. ఇక్కడ అడుగుతున్నాం నాయన, మేము అర్థిస్తున్నాం ప్రభువా. మీరు రండి నాయన, అధ్యక్షత వహించండి ప్రభువా. నిత్యంగా మాలో మా అందరిలో ఉన్నటువంటి, నాలో ఉన్నటువంటి చేదైన వేర్లను తొలగించండి ప్రభువా. నీ వాక్య ప్రత్యక్షతను బయలుపరచండి ప్రభువా. ఆ బయలుపాటును ఇవ్వండి నాయన. నిత్యంగా ఈ క్షణాన్ని, దినాన్ని ఇక్కడ నుండి మేము ఖచ్చితంగా గొప్ప ఆశీర్వాద అభిషేకాన్ని పొందుకొని ఇక్కడి నుంచి వెళుదుము గాక. మాలో ఉన్న బలహీనతలు పారద్రోలండి. మాలో ఉన్నటువంటి అవిశ్వాసం తీసివేయండి. పరిపూర్ణంగా ప్రభువా విశ్వాసులముగా ఎత్తబడి విశ్వాసతలోనికి మమ్మల్ని అలంకరించమని, ఆ యొక్క నిజమైనటువంటి వధువుగా, ఈ భార్యగా మమ్మల్ని స్వీకరించమని మమ్మల్ని మేము నీకు సమర్పించుకుంటూ ఇక్కడ పని చేయాలని చూస్తున్న చీకటి, అల్లరి, దురాత్మ, అంధకార, నిద్రాత్మలు, వాటి బల ప్రదర్శన ఇక్కడ ఏమాత్రం చేయడానికి వీల్లేదు. ఈ ప్రాంగణాన్ని మీరు స్వాధీనపరచుకోండి. మీరు దూతలు ఇక్కడ రంగం పైన కదలాడుదురుగాక. మీరే అధ్యక్షత వహించారు సమస్త కార్యమునకు కూడా. ఆద్యంతము, ఆది నుండి ఆఖరి గడియ వరకు కూడా ఈ నామ మహిమార్థమయ్యే కూడిక జరిగి మాకందరికి ఆశీర్వాదకరంగా ఉండినట్లుగా సాయం చేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన అడుగుతా ఉన్నాం. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు దీవించిన గాక. దయచేసి కూర్చుందాం. హల్లెలూయా. సంతోషంగా ఉన్న వారు ఒకసారి స్తోత్రం చెబుదామా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గ్లోరీ టు లార్డ్. చాలా సంతోషం. దేవాదేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. మరి అలాగే కూడిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు, శుభాలు తెలియపరుస్తున్నాను. అందరూ కూడా సంతోషంగాను క్షేమంగాను మీరు మీ కుటుంబంలో ఉన్నారని నమ్ముతున్నాను. నిత్యము మా యొక్క ప్రార్థన అయ్యింది. హల్లెలూయా. మరి దినానికి మనం ఆల్రెడీ చాలా విషయాలు నేర్చుకుంటూ వచ్చాం. రైటేనా? ఏం నేర్చుకున్నాం? కరెక్టే, నేర్చుకుంటూ వచ్చాం. రైటే, మంచిగా చెప్పారు, బాగుంది. మరి ఏం నేర్చుకున్నాం? యూట్యూబ్లో కూడా ఈ మధ్య మళ్ళీ యూట్యూబ్ ఒకటి మనకి యూట్యూబ్ కూడా మీకు ప్రజెంట్ చేయబడుతుంది. మరలా ఎందుకు? మీరు చాలా చక్కగా మరలా జవాబులు చెప్తారేమో అని.
ఎందుకంటే రికార్డింగ్ చేసుకుంటే సరిగ్గా వినపడలేదు సార్, మీకు మరి ఎన్ని సమస్యలు తెలుసా, ఎన్ని కంప్లైంట్సో తెలుసా ఇక్కడ, ఒకటి రెండు కాదు. మీరు మైక్తో మాట్లాడితే రీసౌండ్ వచ్చేస్తుంది అని మైక్ కూడా వదిలేశాను. నేను స్తోత్రం కలిగిన కాక మీకోసం ఎన్ని త్యాగం చేసుకుంటూ పోతున్నాను అంటే సేవకులం ఇక్కడ ఈ వర్తమానాలు అంతే. మీ మైక్ కూడా పట్టుకోవడం వదిలేసాం. హల్లెలూయా. ఒకనొక రోజున మైక్ దొరికితే బాగుండు అనుకోండి, ఈరోజు మైక్ కూడా మైక్ దొరికితే మైక్ పాటల్లో మాకు మైక్ ఇస్తే బాగుండు, ఈ మైక్ మాకు కూడా ఉంటే బాగుండు, మేము కూడా పాడతామనేసి ఆ మైక్ తీసుకోవడానికి పాట పాడదామని ఎంతో ప్రిపేర్ అయ్యి ఉండేవాళ్ళం పరిస్థితి. ప్రిపేర్ అయ్యి పాటలు నెక్స్ట్ పాట పాడాలి, అయ్యో పాటల సమయం లేదా అనేటువంటి బాధ. మళ్ళా బాబు గారు అంతేనా స్తోత్రం. ఇక్కడ సరిగ్గా అంటే మాకు కొత్త కదా, పాట సరిగ్గా పాడలేకపోయినటువంటి పరిస్థితి వచ్చినప్పుడు మైక్ వాల్యూమ్ తగ్గిపోయి 4-5 ఇక్కడ 5-6 ఉండేవారు. అక్కడ మేమేదో బైక్లో ఉందనుకుంటా తెలియదు కదా, కానీ మైక్ అక్కడ సౌండ్ ఆగిపోయేది, మైక్లో సౌండ్ లేదు. కానీ ఈరోజు మైకులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఈరోజు ఆరాధన చేయడానికి మనకి మనుషులకి ఏం లేదు, పాటలు పాడటానికి పాడండ్రా బాబు అని మొత్తుకుంటాం ఈరోజు. హల్లెలూయా. పాడండి అని చెప్పి ఆ రోజు ఎందుకు ఆగిపోయింది, స్వరాలు కలిసే కాదు, స్వరాలు ఒకరికొకరు డిఫరెన్స్ అయిపోయి అప్పుడు ఏమవుతుంది, పాట సరిగా ఉండేది కాదు. వింటున్నారా? పెన్నలో అవన్నీ అట్లతోడు కాదు, ఇటు వింటున్నారా లేదా? అలా ఉండేటువంటి పరిస్థితి ఈరోజు చక్కగా నేర్చుకోవడానికి. అందుకే ప్రతిదీ మీ కొరకే అంతా, అంతేనా? మీ కొరకే లేకపోతే నా కొరక? దేవుని స్తోత్రం కలిగినాక. హల్లెలూయా. మీ కొరకే. రేపొద్దున పేట విషయం గురించి మాట్లాడినా అది తెచ్చినా కూడా మీ కొరకే. దేవుని స్తోత్రం. అంటే అంతగా దేవుని స్తుతించాలి, అంతగా దేవుని ఆరాధన చేయాలి అనేటువంటి తపన మనిషికి రావాలి. అదిగో ప్రాణంలో ఉండాలి. ఎందుకు? వాక్యం నువ్వు ఎప్పుడైతే ప్రాణంలోనికి ఆహ్వానిస్తావో, ప్రాణంలోనికి తీసుకుంటావో, మేన్ నీ శరీరంలో పడుతుంది, మేన్ నీ ఆత్మ కూడా లోపడుతుంది. అక్కడ దేవుని స్తోత్రం కలిగిందాక. హల్లెలూయా. నమ్మాలా నమ్మకూడదా? హేతుబుద్ధి. దేవుని స్తోత్రం కలిగిందాక. ఊహలు ఉంటాయి, ప్రేమ, జ్ఞాపకము, ఇది ఆత్మకు ఉండేటువంటి గుణలక్షణాలు అవి ఉన్నాయి. హల్లెలూయా. కానీ ప్రాణముకు ఉండేటువంటి ఒకటే ఉన్నది అక్కడ, విశ్వాసం లేదా సందేహం. సందేహించవా మునిగిపోతున్నాడు అక్కడ. ఎవరైనా పేతురు ఏంటి పరిస్థితి, నిజమేనా నేనేనా? సందేహం వద్దు, విశ్వసించి నువ్వు అడిగేయగలుగుతావు ముందుకి. హల్లెలూయా. ఎప్పుడైతే విశ్వాసంతో ఉంటావో సమస్తము నీదే, సమస్తము నీదే, స్వాధీనపరుచుకోవడమే. దేవుని మహిమ కలుగాక. గ్లోరీ టు లార్డ్. చెప్తారా మరి ఏం చెప్పుకున్నామో? ఇంత గ్యాప్ ఇచ్చినా కూడా మీరు ఆలోచించుకుంటారా? గ్యాప్ ఇచ్చాను. ఆమేన్. మీకు చెప్పింది ఏంటో చెప్తారేమని గ్యాప్ ఇచ్చాను నేను. కొన్ని విషయాలు అలా బయటికి వెళ్ళి వచ్చాం. ఇలా ఏమైనా చెప్తున్నారా లేదా? ఆ బుక్ ఇలా పట్టరండి, మైక్ ఇవ్వండి ఆవిడికి. చెప్పు, మైక్ తీసుకుని చెప్పు. మాకు వినపట్టలేదు, మైక్ ఇవ్వండి, చెప్పు. తర్వాత 1 by 1 మైక్ తీసుకో, మైక్ తీసుకోమ్మా, సౌండ్ పెట్టండి సార్. అలాగే చెప్పు, మైక్ తీసుకుని త్వరగా. టైం వేస్ట్ చేయొద్దు, టైం వేస్ట్ చేస్తే నాకు బాధ వస్తుంది. మైక్ మార్చండి, మైక్ మార్చండి. త్వరగా గట్టిగా రావట్లేదు, మైక్ దగ్గర పెట్టుకో. మైక్ ఆన్లైన్ ఉంది. ఎవరి గురించి? దావీదు గురించి స్టార్ట్ చేస్తానని చెప్పాడు. దేవుని స్తోత్రం కలిగింది. సౌలు యొక్క జీవితం గురించి మాట్లాడాం. అంటే సౌలు యొక్క అభిషేకం ఇచ్చినప్పటి నుంచి కూడా తీసుకుని వచ్చాం. అంటే సౌలు ఎలా వచ్చాడని. దేవుని స్తోత్రం కలిగిందాక. గాడ్ బ్లెస్ సిస్టర్. ఇంకెవరన్నా ఆవిడ మిస్ అయిపోయి ఉంటే ఎవరి దగ్గరన్నా స్టఫ్ ఉంటే కనుక చెప్పొచ్చు. ఎవరి దగ్గరన్నా ఎస్ నాకు ఇంకా చాలా విషయాలు గుర్తున్నాయి, నేను ఇంకా ఫలానా విషయాలు పట్టుకున్నాను, అంతే కదండి. ఇప్పుడు ఆవిడ మర్చిపోయి ఏమైనా ఉంటే కనుక మీ దగ్గర ఉంటే కనుక దాన్ని చెప్పొచ్చు. పక్కన వాళ్ళు కూడా ఇంకా మోటివేట్ చేయాలి.
మీరు చెప్పినటువంటి విధానాన్ని బట్టి, మీరు చెప్తున్న దాన్ని బట్టి పక్కన మోటివేట్ అవుతారు. రేపు మనకు కూడా ఈ పరిస్థితి వస్తుంది కదని వాళ్ళు పారిపోరలే. ఎక్కడికి పారిపోరు, ఎక్కడ ఉంటారో నాకు తెలిసి. దేవుని స్తోత్రం కలిగింది కాక నెక్స్ట్ టైం చెప్పడానికి వాళ్ళు కూడా ప్రిపరేషన్ అవుతూ ఉంటారు, మోటివ్ అవుతారు. ఆమె చెప్పింది నేను చెప్పాలి, ఆమె లేడీసే చెప్తున్నారు, ఆడలు చెప్తున్నారు, మాకు కనీసం మేము మగవాళ్ళం అయి ఉన్నామని వాళ్ళు కూడా రేపు పౌరుషం తెచ్చుకుని చెప్పడానికి, బాగా వినడానికి వాళ్ళు కూడా సిద్ధపడతారు. హల్లెలూయా, దేవుని మహిమ కలిగింది కాక. మరి చెప్తున్నారు ఎవరన్నా, ఎవరు చెప్పకపోతే కనుక ముందుకెళ్ళిపోతాను. ఓకే, మా వాళ్ళ కాదని చెప్పేసావు. దేవుని స్తోత్రం కలిగింది కాక. గ్లోరీ టు లార్డ్. హల్లెలూయా. నిజమేనా? జరుగుతున్న కార్యాలన్నీ కూడా జరుగుతాయి కదా. నువ్వు ప్రాణంలోనికి వాక్యం తీసుకోవాల్సింది. అప్పుడు నువ్వు ఒకటే ఒక విషయం ఉంటుంది, సందేహిస్తే బయటకు పోతావు, అంతేనా? సందేహిస్తే మునిగిపోతావు. కానీ నిలబడితే సమస్తాన్ని స్వాధీనంలో తీసుకుంటావు నువ్వు. ఇక్కడ గ్లోరీ టు లార్డ్. నీ శరీర నియంత్రణలో ఉంటుంది, నీ ఆత్మ నియంత్రణలో ఉంటుంది. ఎందుకంటే నియంత్రణ శిఖరం అయి ఉన్నాడు అక్కడ. అక్కడ కుర్చీ వేసుకుని కూర్చున్నవాడు ఎవరో తెలుసా? సుప్రీం సుప్రీం లీడర్ అయి ఉంటాడు అక్కడ. మెన్ ఎవరా సుప్రీం లీడర్? సుప్రీం లీడర్ ఎవరో మెత్తగా చెప్తారు. హల్లెలూయా. ప్రియుడు, మన భర్త, మన ప్రాణమై ఉన్నవాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. మీరు చెప్పే దాంట్లోనే నాకు సగం నీరసం వచ్చేస్తుంది, గట్టిగా చెప్పలేదు చెప్పేదేనే. హల్లెలూయా. మీరు చెప్పినప్పుడైనా సంతోషం, ఆనందం, కేరింతలతో చెప్తే గ్లోరీ టు లార్డ్. ఏం జరుగుతుంది అక్కడ? మీకు కావలసినటువంటి అద్భుతమైనటువంటి మెసేజ్ బయటకు ఇస్తాడు దేవుడు. మీరున్నటువంటి పరిస్థితి నుంచే ఇస్తాడు దేవుడు. దేవుని స్తోత్రం కలిగింది కాక. నేను ముందుకెళ్దాం అనుకుంటున్నాను. మరి ఇంకా దేవుని స్తోత్రం చదువుదాము. లేఖన భావాల నుండి మొదటి సమూయేలు. ఇంకా ఆగాలనుకోవట్లేదు, చాలా స్పీడ్కి వెళ్ళాలి. మొదటి సమూయేలు గ్రంథము 16వ అధ్యాయము. మొదటి సమూయేలు 16వ అధ్యాయము 11వ 16వ అధ్యాయము మొదటి నుంచి చదవండి సార్. మీరు చదివిన వాళ్ళు తప్పులు లేకుండా చదవాలి, ఆగకుండా చదవాలి, స్పీడ్గా చదవాలి. ఓకే. అంతటా యెహోవా సమూయేలుతో ఎలాగ సెలవిచ్చెను, ఇశ్రాయేలు మీద రాజుగా ఉండకుండా నేను విసర్జించిన సౌలును గూర్చి నువ్వు ఎంతకాలం దుఃఖింతువు? దేంతో నింపాలా? నీ కొమ్మును తైలంతో నింపు. హల్లెలూయా. బెత్లెహేమీయుడైన యెషయా యొద్దకు నిన్ను పంపుచున్నాను. అతని కుమారుల్లో ఒకని నేను రాజుగా నియమించుదును. ఆ తర్వాత 11వ వచనం, నీ కుమారులందరూ ఇక్కడ ఉన్నారా అని యెషయాను అడగగా అతడు ఇంకనో కడసారి వాడున్నాడు, అయితే వాడు గొర్రెలను కాల్చున్నాడని చెప్పెను. అందుకు సమూయేలు నీవు వాని పిలవనంపించుము, అతడు ఇక్కడికి వచ్చే వరకు మనం కూర్చుందామని యెషయాతో చెప్పగా అతడు వారు పిలువనంపించి లోపలికి తోడుకుని వచ్చును. అతడు ఎర్రని వాడును, చక్కని నేత్రములు గలవాడును, చూచుటకు సుందరమైన వాడైనా ఉండును. అతడు రాగానే నేను కోరుకున్నవాడు ఇతడే, అభిషేకించమని మిసి. ఆమేన్ ఆమేన్. దేవుని స్తోత్రం కలిగింది గాక. గ్లోరీ టు లార్డ్. దేవుని మహిమ కలిగింది గాక. హల్లెలూయా. చూడండి ఇక్కడ సమూయేలుతో దేవుడు చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? ఏమని చెప్పాడు? ఎంతకాలం నువ్వు దుఃఖిస్తావు? నేను విసర్జించిన సౌలును గూర్చి
దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవరిని విసర్జించాడు దేవుడు? అంతేనా? గ్లోరీ టు లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చాలా అద్భుతమైనటువంటి విషయాలు మీకు రోజు దేవుడు అందించబోతా ఉన్నాడు. సౌలును దేవుడు విసర్జించాడు, కానీ ఆ సౌలు గురించి నువ్వు ఎంతకాలం దుఃఖిస్తావు? ఏంటి సౌలు చేసినటువంటి పొరపాటు ఏంటి చెప్పుకున్నామని కొన్ని విషయాలు. సౌలు చేసినటువంటి దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసినటువంటి విధం ఏమిటి? అంటే అతను ఏ ఫోన్ ధరించుకుని అతను డైరెక్ట్గా ఏం చేస్తున్నాడు అంటే కనుక బలిపీఠం మీద ధూపం వేస్తున్నాడు. దేవుని స్తోత్రం కలిగినాక. అంటే సమూయేలు రావట్లా, సమూయేలు రాలా. ఇప్పుడు యుద్ధానికి సిద్ధపడాలి. ఇప్పుడు పోదునా పోకుందునా అని ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలంటే ప్రవక్త దగ్గరికి వెళ్ళాలా? ప్రవక్త రాగాల. హల్లెలూయా. కానీ ఏం జరుగుతుంది ఇక్కడ? ప్రవక్త రావట్లేదు. అప్పుడు ఏం చేస్తాడు? చూశాడు, ఎదురు చూశాడు, ఆయన రావట్లా. అయితే ఎప్పుడైతే ప్రవక్త రాలేదో ఇతనే డైరెక్ట్ సీన్లోకి ఎంటర్ అయిపోతున్నాడు. దేవుని స్తోత్రం కలిగినాక అప్పుడు ఏం చెప్తున్నాడు? సమయంలో వచ్చాడు సాయంకాలం. ఎప్పుడైతే ఈ పని చేశాడు వెంటనే వచ్చాడు, నువ్వు చేసిన పని ఏంటి ఇక్కడ? హల్లెలూయా. అయితే దేవుడు నువ్వు చేసిన కార్యాన్ని బట్టి దేవుడు ఏం చేస్తున్నాడు? నిన్ను ఇప్పుడు రాజ్యాన్ని చేతిలోని తీసేసి మరొకడికి ఇవ్వబోతున్నాడు అన్నాడు దేవుడు. అన్నాడా? సమయంలో అంటున్నాడు అక్కడ. దేవుని స్తోత్రం కలిగింది కాక. గ్లోరీ టు లార్డ్. చూద్దాం తర్వాత 8వ అధ్యాయం, అదే మొదటి సమయాలు. మొదటి సమయాలు 8వ అధ్యాయం. ఎనిమిదో అధ్యాయం. సమూయేలు వృద్ధుడైనప్పుడు తన కుమారులను ఇశ్రాయేలు మీద న్యాయాధిపతులుగా నియమించాడు. అతని జ్యేష్ఠ కుమారుని పేరు యోవేలు, రెండో వాని పేరు అబీయా. వీరు బెయేర్షెబాలో న్యాయాధిపతులుగా ఉండ్రి. అతని కుమారుడు అతని ప్రవక్తలను అనుసరింపగా ధనాపేక్షులై లంచం పుచ్చుకొని న్యాయమును త్రిప్పివేయగా ఇశ్రాయేలు పెద్దలందరూ కూడి రామాలో సమూయేలు వద్దకు వచ్చి చిత్తగించుము, నీ వృద్ధుడవు, నీ కుమారుడు నీ ప్రవక్తన వంటి ప్రవక్తన గలవారు కారు, సకల జనుల మర్యాద చొప్పున మాకు ఒక రాజును నియమించుము. చాలు. దేవుని స్తోత్రం కలిగిన గాక. ఇప్పుడు ఏం అడుగుతున్నారండి వీళ్ళు? ప్రజలు ఏమంటున్నారు? మాకు ఒక రాజు కావాలి. ఎస్, దేవుని స్తోత్రం కలిగిన గాక. మోషే ద్వారా ఆయన ఐగుప్తులో నుండి విడిపించి ఆ ప్రజలను తీసుకొచ్చి ఎన్నో ఆమేన్ హల్లెలూయా దినాలు, దాదాపు 40 సంవత్సరాలు ఆ ప్రయాణం అంతటి కొనసాగింపజేసి వారికి ఆహారం ఇచ్చి నీళ్ళిచ్చి అన్ని ఇచ్చి పోషించినటువంటి దేవుడే రాజుగా ఉండాలనుకున్నాడు వారికి. హల్లెలూయా. ఆ దేవుడే రాజుగా ఉండాలనుకుంటే కానీ వీళ్ళేం చేస్తున్నారంటే గనక మాకు సకల జనుల మర్యాద చొప్పున మాకు ఒక రాజు కావాలి. హల్లెలూయా. సకల జనుల మర్యాద చొప్పున మాకు రాజు కావాలి, మా ముందుండి నడిపించడానికి ఇప్పుడు రాజు మాకు అవసరమై అంటున్నారు. దేవుని స్తోత్రం కలిగింది కాక. ఒక మనిషి యొక్క అధికారాన్ని కోరుకుంటున్నారు ఈరోజు, మనిషి యొక్క ఆలోచన కోరుకుంటున్నారు ఈరోజు, మనిషి యొక్క ప్రభావాన్ని కోరుకుంటున్నారు ఈరోజు. ఎవరిని త్రోసేస్తున్నారంటే కనుక దేవుణ్ణి త్రోసేస్తున్నారు. ఆ సమయంలో నిన్ను కాదు వారు త్రోసేసింది, నన్నే వారు త్రోసేస్తున్నారని చెప్తున్నాడు. అంతే కదా. ఈరోజు ఏం చేస్తుంది లోకం? ఈ లౌకిక సంఘకాలం అది లౌకిక అయి ఉన్నదని చెప్తున్నాడు ప్రవక్త. ఏదంట? ఆ సమూయేలు 8వ అధ్యాయంలో ఆ ప్రజలు లౌకికలో ఉన్నారని చెప్తున్నాడు. దేవుని స్తోత్రం కలిగిన గాక. ఎక్కడుందంటే లౌకికయ అది ఏం కోరుకుంటుందంటే కనుక పేరు ప్రఖ్యాతలు కోరుకుంటుంది. ఆమేన్. అదేం కోరుకుంటుంది? లోకాన్ని కోరుకుంటుంది. దేవుని స్తోత్రం కలిగిన గాక. లోక రాజుని కోరుకుంటుంది, దేవుణ్ణి విసర్జించేస్తుంది. లోకంలో ఉన్నటువంటి ఫ్యాషన్ కోరుకుంటుంది, లోకంలో ఉన్నటువంటి అందచందాలను కోరుకుంటుంది, లోకంలో ఉన్నటువంటి ఓ సౌభాగ్యాన్ని కోరుకుంటుంది, కానీ దేవుణ్ణి విసర్జిస్తాం. ఆమేన్. ఇప్పుడు సకల జనుల మర్యాద అదే కొనసాగుతుంది ఇప్పుడు ఇక్కడ. దేవుని స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. వాడి మీదకి వీడి యుద్ధం, వీడి మీదకి వాడి యుద్ధం, ఒకడినొకడు కొట్టుకుంటా ఉన్నాడు తప్ప ఎవరిని త్రోసేస్తున్నారు? ఎవడు గొప్ప అని చెప్పుకున్నాడు ఈరోజు?
మానవుడు గొప్పగా చిత్రీకరించబడతా ఉన్నాడు. హల్లెలూయా, దేవుని మహిమ కలుగుగాక. అది గుడ్డిదై ఉన్నది, దిగంబరై ఉన్నది. అంతేనా లౌకిక సంఘాలు? దేవుణ్ణి చూడలేనటువంటి గుడ్డితనంలో ఉన్నారు ఇక్కడ. దేవుడు యొక్క నాయకత్వాన్ని కోరుకోలేనటువంటి గుడ్డితనంలో ఉన్నారు ఇక్కడ. అంత కార్యాలు జరిగించినటువంటి దేవుడి చరిత్ర అంతా ఉంది, ధర్మశాస్త్రం ఉంది. వాటన్నిటిని త్రోసివేసి, దేవుడిని త్రోసివేసి లోకజనుల మర్యాదను కోరుకుంటున్నారండి. హల్లెలూయా. ఈ 8వ అధ్యాయం కూడా అదే లౌకిక కాలంలో ఉన్నదాడు. దేవుని స్తోత్రం కలిగాక. హల్లెలూయా. ఇప్పుడు సమూయేలు ఎవరైనా ప్రవక్త అయి ఉన్నాడండి, న్యాయాధిపతి అయి ఉన్నాడండి, న్యాయం తీర్చేవాడై ఉన్నాడు. కానీ వీళ్ళు ఏమన్నారు తెలుసా? నువ్వు వృద్ధుడు అయిపోయావు, నువ్వు వృద్ధుడు అయిపోయావు. యెహోషువ కూడా ఏంటి? యెహోషువ కూడా చెప్తున్నాడు అక్కడ, యెహోషువ పుస్తకంలో కూడా అదే చెప్తున్నాడు అక్కడ. నేను మునిపట్టు మిమ్మల్ని ఈ మోసే చనిపోయిన తర్వాత నేను ఎటువంటి బలము కలిగిన వాడును, ఎటువంటి ప్రభావం కలిగిన వాడును, ఎటువంటి శక్తి కలిగిన వాడును. ఆమేన్. ఇప్పటికీ కూడా అదే బలాన్ని కలిగి ఉన్నాను నేను, దేవుని కొరకు అదే శక్తిని కలిగి ఉన్నాను నేను. హల్లెలూయా. అతను చనిపోయే దినాల దగ్గరికి వచ్చినప్పుడు కూడా నేను అంతే సమర్పణతో కలిగి ఉన్నాను నేను, అంతే సమర్పణ, అంతే డెడికేషన్తో ఉన్నాను నేను వాక్యం పట్ల అని చెప్తున్నాడు. హల్లెలూయా. దేవుని మహిమ కలుగాక. సమూయేలు నిన్ను కాదయ్యా త్రోసివేసింది, నన్నే త్రోసేస్తున్నారు వీళ్ళు. హల్లెలూయా. నన్ను త్రోసివేసి సంపాదన వైపు పరుగులు పెడుతున్నారు, లోకం వైపు పరుగులు పెడుతున్నారు. హల్లెలూయా అని చెప్తా ఉన్నాడు. దేవుని స్తోత్రం కలిగాక. హల్లెలూయా. ఇప్పుడు ప్రవక్తలు ఎవరున్నారండి? ఎవరుంటారు ప్రవక్తలు? ప్రవక్తలు ఎవరుంటారు? ప్రవక్తలు ఎవరుంటారు? దేవుడు అంటాడు. ఇన్నిసార్లు చెప్పాలా? కొంచెం అర్థం కాలేదా? ప్రవక్తలు ఎవరుంటారండి? ప్రవక్తలు ఎవరుంటారు? స్పీడ్గా వెళ్తాను కదా. ప్రవక్తలు ఎవరుంటారంటే కనుక దేవుడే ఉన్నాడు అక్కడ. హల్లెలూయా. దేవుడు యొక్క నాయకత్వాన్ని త్రోసేసాడని చెప్తున్నాడు. అందుకే దేవుడు అక్కడ. హల్లెలూయా. కానీ ఈ సౌలు ఏమన్నాడు? అభిషేకం పొందిన తర్వాత వెళ్ళిన తర్వాత అక్కడ ఏమన్నాడు తెలుసా? సమూయేలు మాట అని చెప్పట్లేదు, నా మాట సమూయేలు మాట అన్నాడు. ఆమేన్. దేవుడు వ్యవహరించేది ప్రవక్తతో, దేవుడు మాట్లాడేది ప్రవక్తతో. వెంటనే ఈయన ఏం చేస్తున్నాడు? ఇప్పుడు ఎడ్లు వధించాడు, దాన్ని మొత్తం ఇశ్రాయేలు ప్రజలందరికీ అన్ని ప్రాంతాలకు పంపించేశాడు. ప్రతి ఒక్కరికి పంపించేసి ఎవడైతే నా మాట సమూయేలు మాట వినడో వారి ఎద్దులన్నీ కూడా ఈ విధంగా అవుతాయని చెప్పాడు. అంతేనండి. వారి ఎద్దులన్నింటినీ కూడా ఇలా తెగ నరికించేస్తానని చెప్తున్నాడు. ఆమేన్. ఆ తర్వాత ఇతను చేసినటువంటి దేవుని స్తోత్రం కలిగిందాక ఏం కావాలనుకుంటున్నారు? ఇప్పుడు దేవుడు ఏర్పరచుకున్నటువంటి, దేవుడు నడిపిస్తున్నటువంటి నాయకత్వాన్ని వద్దన్నారు. హల్లెలూయా. అప్పుడు దేవుడు క్లియర్గా చెప్తున్నాడు, నిన్ను కాదయ్యా నన్నే త్రోసేస్తున్నారని. అంతేనా? హల్లెలూయా. చూడండి, అందుకే మీరు ఆలోచన చేస్తే దేవుడు సంఘకాలాలు ఎక్కడున్నాడంటే కనుక ఎక్కడున్నాడు? లోపల ఉన్నాడు. నిజమేనా? సంఘకాలాలన్నింటిలో ఎక్కడున్నాడండి? ఎక్కడున్నాడు? విన్నారు కదా, సంఘకాలాలని మాట్లాడుకున్నాం. ఎక్కడున్నాడు ఆయన? ఎక్కడా వినపట్లేదు. ఏంటి తలకే కిందకి ఎట్టుకోవడం కాదు, సంఘకాలాలన్నా. అమ్మనే ఎక్కడున్నాడు ఆయన? కరెక్టేనండి. ఎక్కడున్నాడు? 7 సంఘకాలంలో బయట ఉన్నాడు. ఆయన మొదటి రాకడలో ఎలా వచ్చాడు? మనుష్య కుమారుడిగా దిగి వచ్చాడు. హల్లెలూయా. దేవుని మహిమ కలుగాక. మరి సంఘకాలాల్లో దేవుని కుమారుడిగా సంఘములలో ఉండి ఆయన దేవుని స్తోత్రం కలిగినాక ఆమేన్. ఆయన లోపల ఉన్నాడు అక్కడ. కానీ ఎక్కడ బయట ఉన్నాడు? లౌకికలలో బయటకు త్రోసేశారు ఆయన్ని. హల్లెలూయా. సేమ్ ఇక్కడ కూడా అదే పరిస్థితి. ఇప్పుడు బయటకు త్రోసేశారు ఆయన. ఇప్పుడు ఆయన ఎవరైనా త్రోసివేయబడినటువంటి రాజు. ఎవరండి? ఆమె చెప్పాలే. ఎవరైనా గెంటివేయబడిన రాజు. ఎవరు త్రోసివేయబడిన రాజు? సౌలా? ఎవరండి? దేవుడికి గెంటివేయబడినట్టు త్రోసివేయబడినటువంటి రాజు. వర్తమానం కూడా ఉంది, త్రోసివేయబడినటువంటి రాజు. త్రోసివేయబడిన రాజు ఎవరంటే కనుక సర్వోన్నతుడైనటువంటి దేవుడు అయి ఉన్నాడు. హల్లెలూయా. కానీ ఏ నాయకత్వం కోరుకుంటున్నారు కదా అండి? ఈరోజు సంఘంలో వాక్యానికి చూడలేదు, కాబట్టి ఆయన బయట ఉన్నాడు అక్కడ. హల్లెలూయా. ఎప్పుడైతే సంఘంలో వాక్యానికి చోటు ఉంటుందో ఆయన లోపల ఉంటాడు ఇక్కడ.
దేవుని స్తోత్రం కలిగిన గాక. అది గుడ్డిది, దిగంబరిది. తాను దిగంబరత్వంలో ఉన్నానన్న విషయాన్ని కూడా గుర్తించలేనటువంటి గుడ్డితనంలో ఉన్నటువంటి సంఘము. అందుకే గుడ్డితనంలో మూలుగుచున్నవో పాటుందా? అంతేనా? దేవుని స్తోత్రం కలిగిన గాక. గ్లోరీ టు గాడ్. ఎక్కడుందంటే కనుక ఇప్పుడు ఈ యొక్క ప్రాంతం లేకపోతే ఈ ప్రజలు ఎక్కడున్నారంటే కనుక దేవుని త్రోసేస్తున్నారండి, రాజుని త్రోసేస్తున్నారండి. ఏ రాజు కావాలి? మనిషిలోకి నాయకత్వం కావాలి. అందుకే వాడు వాడు ఏం మాట్లాడడం, ఏం చెప్పడు, వాడు ఏం మాట్లాడరు. వాళ్ళు లిప్స్టిక్లు వేసుకున్న మాట్లాడరు, వాళ్ళ జుట్టు కత్తిరించుకున్న మాట్లాడడం, వాళ్ళ చిరిగిపోయినటువంటి బట్టలు వేసుకొచ్చిన, ప్యాంట్లు వేసుకొచ్చిన మాట్లాడడం, అద్దాల కిటికీలు పెట్టుకున్నటువంటి జాకెట్లు వేసుకొచ్చిన మాట్లాడడం, పెదాలకి, ముక్కులకి, అట్లకి మొత్తం అన్ని దిగేసుకుని వచ్చినా కూడా మాట్లాడడం. దేవుని స్తోత్రం కలిగింది కాక. అది ఎక్కడ అంటే కనుక అందుకే వారికి ఎటువంటి నొప్పి కలగదు, వారికి ఎటువంటి బాధ కలగదు. కానీ ఇక్కడ చూస్తే కనుక ఈ రాజు ఏర్పరచుకున్నటువంటి రాజు ఏమంటున్నాడు తెలుసా? వాళ్ళని బానిసలుగా చేసుకుంటున్నాడు, దాసులుగా చేసుకుంటున్నాడు. అక్కడ స్త్రీలను తిరగట్టు విసిరేవారుగా పెట్టుకుంటున్నాడు. వారి రథముల వెంట పరుగెత్తేవారుగా చేసుకుంటున్నాడు. దేవుని స్తోత్రం కలిగింది కాక. వారు సామాన్లు మోసేటువంటి, యుద్ధ సామాగ్రి మోసేటువంటి వారుగా పెట్టుకుంటున్నాడు. ఇలాంటి పరిస్థితి. ఎందుకంటే దేవుడిని త్రోసేశారు. ఇప్పుడు మానవ నాయకత్వాన్ని కోరుకుంటున్నారు. దేవుని స్తోత్రం కలిగింది కాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆమేన్. భౌతికపరమైన రాజును కోరుకుంటున్నారు. ఇక్కడ సర్వోన్నతులైనటువంటి దేవుని త్రోసేస్తున్నారు. హల్లెలూయా, ఆమేన్. చూడండి, ఎప్పుడైతే సౌలు కూడా దేవుని చిత్త ప్రకారంగా వెళ్లకుండా తన చిత్త ప్రకారంగా వెళ్ళాలని ప్రయత్నం చేశాడు, దేవుడు ఏం చేశాడంటే త్రోసేస్తున్నాడు. దేవుడు త్రోసేస్తున్నాడు. ఏం చేశాడు ఇతను? ఏం చేశాడంటే కనుక దేవుడు చెప్పాడు, అమాలేకుల్ని మీరు పట్టుకుని వాళ్ళని సమూల నాశనం చేయండి. ఫోన్ వచ్చిందా? దేవుని స్తోత్రం కలిగింది కాక. హల్లెలూయా. అమాలేకుల్ని ఏం చేయాలంట? రావు గారా? దేవుని స్తోత్రం కలిగి ఏమన్నారు? అమాలేకీలతో యుద్ధం చేసి వారిని అందరినీ సమూలంగా నాశనం చేసేమన్నాడు. ఏం చేయమన్నాడండి? మొత్తం ఎవరిని కూడా విడిచిపెట్టద్దు. అమాలేకీలని అందరినీ కూడా మీరు చదవాలి, బైబిల్ చదువుకోవాలి. మీరు బైబిల్ చదివితే మీకు అర్థమవుతుంది. దేవుని స్తోత్రం కలిగింది కాక. హల్లెలూయా. ఏమన్నాడు? అమాలేకీలందరినీ కూడా ఏం చేయాలంట? నాశనం చేసేయాలి. అసలు వారిలో ఏది కూడా ఉండడానికి వీల్లేదు. ఆమేన్. హల్లెలూయా. దేవుని స్తోత్రం కలిగింది కాక. ఏమైంది? దేవుని స్తోత్రం. పదిహేనో అధ్యాయం, మొదటి సమయాలు 15వ అధ్యాయం. చూడండి, ఫస్ట్ నుంచి కాదు. ఎక్కడి నుంచి చదువుతున్నారు? మీరు ఫస్ట్ నుంచి కాదు అని చెప్పారు. ఎక్కడి నుంచి చదువుతున్నారు? వచనం చెప్పాలి వాళ్ళకి. సెలవిచ్చింది ఏమన్నా? అమాలేకీయులు ఇశ్రాయేలుకి చేసి, ఒకసారి ఇశ్రాయేలుకి చేసినది జ్ఞాపకమే.
వారు ఐగుప్తులో రాగానే అమాలేకీయులు వారికి విరోధులై మార్గమందు వారి మీదకి వచ్చారు కదా, కాబట్టి నీకు పోయి కనికరింపక అమాలేకీయులను హతము చేయొచ్చు. పురుషులనేమి, స్త్రీలనేమి, బాలులనేమి, పసిపిల్లలనేమి, ఎద్దులనేమి, గొర్రెలనేమి, ఒంటెలనేమి, గార్ధబొమ్మలనేమి అన్నింటినీ హతం చేసి వారికి కలిగినదంతా బొత్తుగా పాడు చేసి అమాలేకీయుని నిర్మూలం చేయమని చెప్పాను. ఏమన్నాడు? అమాలేకీయుల్ని నిర్మూలము చేయమని చెప్పాడు. అవునా? చెప్పాడా లేదా? ఎవరు చెప్తున్నారు? సైన్యములకు అధిపతి యెహోవా. దేవుని స్తోత్రం కలిగింది కాక. చెప్పినప్పుడు అంతటి సౌలు జోనులను పోగు చేసి తెలాయిములు వారిని లెక్క పెట్టగా కాల్బలం 2,00,000 మంది, యోధా వారు 10,000 మంది నుండిరి. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు సౌలు అమాలేకీయుల పట్టణంలో ఒక దానికి వచ్చి లోయలో పొంచి ఉండి, ఇశ్రాయేలు ఐగుప్తులో నుండి వచ్చినప్పుడు మీరు వారికి ఉపకారము చేసిదిరి గనుక అమాలేకీయులతో కూడా నేను మిమ్మల్ని నాశనం చేయకున్నట్లు మీరు వారిలో నుండి బయలుదేరిపోడని కెనీయులకు వర్తమానం పంపగా కేనీయులు అమాలేకీయుల నుండి వెళ్ళిపోయారు. అవును కదా? ఇప్పుడు ఏదైనా యుద్ధం జరుగుతుందని ఇక్కడ మీరు ఆ దేశానికి సంబంధించిన వారు కాదు కాబట్టి మీ దేశానికి మీరు వెళ్ళిపోండి, మీ ప్రాంతాలకు మీరు వెళ్ళిపోండి అని మనకు ఒక ఇంటిమేషన్ ఇస్తారా? మన ప్రాంతపు విమానం ఎక్కడ చూడాలా? విమానం వచ్చి వెళ్ళిపోతాం. కేనీయులకు వర్తమానం పంపగా కేనీయులు అమాలేకీయుల నుండి వెళ్ళిపోయారు. తర్వాత సౌలు అమాలేకీయులను హవీలా నుండి ఐగుప్తు దేశం మార్గం ఉన్న షూరు వరకు తరిమి హతము చేసి అమాలేకీయుల రాజును అగగును ప్రాణంతో పట్టుకుని జనులందరినీ కత్తి చేత నిర్మూలన చేశాను. అప్పుడు ఏం చేశాడంటే ఇతను నిర్మూలన చేసి రాజును పట్టుకున్నాడు, జనులందరినీ కత్తితో హతం చేశాడు. కానీ గొర్రెలు, మేకలు, ఎద్దులు వీటన్నిటిలో శ్రేష్టమైనవి తీసుకున్నాడు. ఏమండి? ఏం తీసుకున్నాడు? శ్రేష్టమైన వేటిలో గొర్రెలు, మేకలు, ఎద్దులు ఇలాంటి అన్నటువంటి వాటిలో ఏం తీసుకున్నాడు? శ్రేష్టమైనవి తీసుకుని పెట్టుకున్నాడు. అంతేనా? ఎక్కడ కనబడుతుంది? 19వ వచనంలో కనబడుతుంది. ఎందుచేత చూడండి, ఇక్కడ ఆల్రెడీ చెప్పుకొచ్చేసాడు. సమూయేలు కోపావేశుడై రాత్రి అంతా కూడా ప్రభుకు మొరపెట్టాడట. ఎందుకు? ప్రభు కనికరిస్తాడేమో అని. ఎందుకు ఇతను కోపావేశుడు అవుతున్నాడు? ఎందుకు ఇతను ప్రార్థన చేస్తున్నాడో అని అంటే కనుక, అయ్యో నా చేత నువ్వు తీసుకెళ్ళి అభిషేకం చేయించావు. హల్లెలూయా, దేవుని స్తోత్రం కలిగినాక నేను ఒక పాత్రదారుడిగా ఉన్నాను. ఇప్పుడు వాడు ఎలాగైపోయి వెంటనే ఈ విధంగా నశించిపోతే ఆమేన్, నిజమే కదండి. ఒక సేవకుడు కూడా ఆత్మ నశించిపోతుందంటే బాధే కదా. దేవుని స్తోత్రం కలిగి ప్రవక్త కూడా ఇక్కడ బాధపడతా ఉన్నాడు. ఆ తర్వాత అన్నాడు, దేవుని స్తోత్రం కలిగినాక 17వ వచనం, అందుకు సమూయేలు నీ దృష్టికి నువ్వు అల్పుడుకున్నప్పుడు ఇశ్రాయేలు గోత్రంలోకి శిరస్సు అయితివి. ఏమైందంట? నీ దృష్టికి నువ్వు అల్పుడు అయినప్పుడు ఇశ్రాయేలు గోత్రాలకు శిరస్సు అయ్యావు. యెహోవా నిన్ను ఇశ్రాయేలు మీద రాజుగా అభిషేకించాడు. యెహోవా నిన్ను సాగనంపి నీవు పోయి పాపాత్ములైన అమాలేకీయులు నిర్మూలన చేయము, వారు లయమయ్యే వరకు వారితో యుద్ధం చేయమని సెలవేయగా. ఎందుచేత? ఎందుకు నువ్వు దోపుడు సొమ్మును తీసుకున్నావు? నువ్వు ఎందుకు వాటిని ఆశించావు? నువ్వు అంటే వీడు ఏం చెప్తున్నాడు తెలుసా? వీడు ఎంత తెలివైనటువంటి జవాబు చెప్తున్నాడు తెలుసా? దేని ఏమన్నా? అందుకు సమూయేలు ఇక్కడ చూడండి, నీవు ఎందుకు దోపుడు సొమ్ము మీద ఎగబడి ఆయన దృష్టి గిడి చేసేది అని అందుకు ఆ సౌలు ఆ మాట అనవద్దు. నేను యెహోవా మాట విని యెహోవా నన్ను పంపిన మార్గమును పోయి అమాలేకీయుల రాజుని అగగుని తీసుకుని వచ్చింది, కానీ అమాలేకీయులు నిర్మూలం చేసి తిని. అంతేనా? నిర్మూలము చేసి తిని. అయితే గిల్గాలులో నీ దేవుడైన యెహోవాకు బలర్పించుటకు జనులు సపితములకు గొర్రెల్లో ఎడ్లలోను ముఖ్యమైన వాటిని తీసుకుని వచ్చారని సమూయేలుతో చెప్పిన. అందుకు సమూయేలు ఏమంటాడు తెలుసా? తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనటం వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దాన బలులను అర్పించడం వలన ఆయన సంతోషించిన. ఏమండి? తాను సెలవిచ్చిన మాటను ఒకడు గైకొనటం వలన దేవుడు సంతోషిస్తాడట. హల్లెలూయా! దేవుడు ఏదైతే పలుకుతున్నాడో, దేవుడు ఏదైతే మాట్లాడుతున్నాడో ఆ మాటను గైకొని అన్వయించుకొని ప్రాణంలోనికి తీసుకొని తాను జీవించడం వల్ల దేవుడు సంతోషపడతాడు. హల్లెలూయా! అంతేగాని విసర్జించడం వలన, దాన బలులు తీసుకొచ్చడం వలన, కానుకలు తీసుకొచ్చడం వలన ఏంటండి ఇతరత్ర కార్యాలు చేయడం వలన దేవుడు సంతోషించబడట్లేదు. గైకొనుట వలన, జీవించుట వలన దేవుడు సంతోషపడుతున్నాడు. నీ బలులు, సమాధాన బలులు, అపరాధ పరిహార బలు ఇట్లు కోరుకోవట్లేదు దేవుడు. అక్కడ వాటి వల్ల సంతోషించట్లేదు. మాట వినో, మాట గైకో అని చెప్తున్నాడండి. ఆలోచించము.
బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు పొట్టేళ్ల కొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము. కానీ తిరుగుబాటు చేయట, రే తిరుగుబాటు చేస్తున్నావు నువ్వు తెచ్చుకుని దేవుడికి బలు అర్పించాలని తెచ్చుకున్నావని చెప్తున్నావు, అంతే కదా? అంతేనా? అందుకేమన్నారు తెలుసా? తిరుగుబాటు చేయడం సోది చెప్పుడుతో సమానము. అంతేనండి బాబు గారు, సోది చెప్పుడుతో సమానము. అందుకే దేవుడి సన్నిధి రాలేదంటే 1,00,000 సాకులు చెప్తాం మనం. దేవుడి పని కొరకు 100 సాకులు చెప్తాం మనం. దేవుడి పని చేయడం కొరకు 100 కార్యాలు వెతుకుంటాం మనం. దేవునికి స్తోత్రం కలిగిన గాక. దేవుడి పని చేయవలసినటువంటి బాధ్యత నీకు ఇచ్చాడు దేవుడు. దేవుడు నీకు ఇచ్చినప్పుడు నువ్వు చేయవలసిందే. దేవుని స్తోత్రం కలిగిన గాక. అంతేగాని నీ ఇష్టానుసారంగా నువ్వు బ్రతికేస్తూ, నీ ఇష్టానుసారంగా నువ్వు పోగేసుకుంటూ, నీ ఇష్టానుసారంగా నువ్వు వాక్యాన్ని పెరచవని పెడుతూ ఏం చేస్తున్నావు? పెరచవని పెడితే ఏం చేస్తున్నావు? నీ స్వలాభం కొరకు పనిచేస్తున్నావు. అప్పుడు ఏం చేశాడు దేవుడు ఇక్కడ? ఒరే బుద్ధి లేనాడా, నువ్వు సోది చెప్పొద్దురా బాబు నాకు అంటున్నాడే. ఏం చెప్పొద్దంట? సోది చెప్పగా. నా పరిస్థితి ఏముంది సార్? నా పరిస్థితి అట్లా ఉంది, నా పరిస్థితి ఎట్లా ఉంది. ఒరే బాబు, నిన్ను పంపించిన వాడు, నిన్ను భూమి మీదకి పంపించిన వాడు నీ బాధ్యతను నిర్వర్తించేవాడుగా ఉన్నాడు. అక్కడ నీ భూమి మీదకి ఆయన ఏ విధమైనటువంటి కార్యం చేయడానికి పంపించాడో నీ శ్రద్ధ వహించడానికి ఆయన సిద్ధంగా రంగం పైన ఉన్నాడు. దేవుని స్తోత్రం కలిగిన గాక. నీ జీవితం పట్ల ఆయన శ్రద్ధ వహిస్తాడు, అంతే కదా? ఆయన శ్రద్ధ వహించడానికి ఆయన చేతుల్లో నువ్వు పెట్టి మరలా ఆ కార్యాన్ని నేను చేయాలంటే ఎక్కడ కుదురుతుందండి? ఎక్కడ కుదురుతుంది? కుదరదు కదా. దేవుని స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, అది లౌదికై ఉన్నదండి. దేవుని మాటను పరచవని పెట్టుతున్నటువంటి సమయము, కాలమై ఉన్నది. అటువంటి ప్రజలు అయి ఉన్నారు ఇక్కడ. దేవుని స్తోత్రం కలిగిన గాక. ఇప్పుడు దేవుని చిత్త ప్రకారంగా కాకుండా, దేవుని మాటకు లోబడటం కాకుండా తన చిత్త ప్రకారం చేస్తున్నప్పుడు దేవుడు ఏమన్నాడు తెలుసా? దేవుడు ఏమన్నాడు తెలుసా? ఇక్కడ సమూయేలు ప్రవక్త ఏమన్నాడు తెలుసా? తిరుగుబాటు చేయట, సోది చెప్పుటని పాపంతో సమానము, మోక్షత నాగుపరచుట, మాయా విగ్రహము, గృహ దేవతలను పూజించుటతో సమానము. యెహోవా ఆజ్ఞని విసర్జించు గనుక నీవు రాజుగా ఉండకుండా ఆయన నిన్ను విసర్జించెను అని. అయ్యి బాబోయే మాటలు దేవాంతరమని దేశూత్రం కనుక. హల్లెలూయా. మళ్ళా రా నాతో పాటు ప్రార్థన చేయి, ఖచ్చితంగా నా కొరకు ప్రార్థన చేయి అని అడుగుతున్న తర్వాత హల్లెలూయా దేవుడికి మొక్కుకుంటాను రానంటే కనుక నేను రానన్నాడు. రానన్నప్పుడు అతను వస్త్రపు చెంగుని పట్టుకోగా ఆ చెంగు చిరిగిపోయింది. ప్రవక్త యొక్క ఆ దుప్పట్టం పట్టుకున్నాడు, చిరిగిపోయింది అక్కడ. ఖచ్చితంగా అప్పుడు ఏమన్నాడో తెలుసా? అప్పుడు సమూయేలు అతను ఇట్లా, నేడు యెహోవా ఇశ్రాయేలు రాజ్యం నీ చేతి నుండి లాగివేసి నీకంటే ఉత్తముడైన నీ పొరుగు వానికి దాన్ని అప్పగించి ఉన్నాడు. నువ్వు ఎంత గొప్పవాడైనా, ఎంత అధముడైనా, ఎంత బలశూరుడు అయినా, అతను చాలా ఎత్తైన వాడండి. ఆ ఇశ్రాయేలు ప్రజలందరిలోనూ కూడా ఇతను ఆ సమాజం అంతా సమకూర్చినప్పుడు ఇతను సామాన్లు దాగున్నాడట. అభిషేకం లేకపోతే రాజుగా పట్టాభిషేకం చేసేటప్పుడు దేవుని స్తోత్రం కలిగిన చాలా ఎత్తైన వాడు, సుందరుడు, బలవంతుడైనటువంటి వ్యక్తి కూడా. ఎంత బలవంతుడు అయినా, ఎంత రూపవంతుడు అయినా, ఎంత ధనవంతుడు అయినా దేవుని మాటకు నువ్వు లోబడవలసిందే. మేన్ వెర్రి వేషాలు వేస్తే ఇదే గతి ఇక్కడ. స్తోత్రం కలిగిన గాక. వెర్రి వేషాలు వేయొద్దని చెప్తున్నాడు, సోది చెప్పొద్దు అంటున్నాడు. మాయా విగ్రహాలను, గృహ దేవతలు పూజించడంతో సమానం దేవుని వ్యతిరేకించుట. హల్లెలూయా. దానితో సమానం. నేను బొమ్మలు పూజ చేయట్లేదు కదండి, నేను బొమ్మలు పెట్టుకోలేదు కదండి అని చెప్పొద్దు. ఇది ఇక్కడ పాత నిబంధన. దేవుని స్తోత్రం కలిగిన గాక. ఎడబడవాయించట్లేదా? హల్లెలూయా. దేవుని స్తోత్రం కలిగిన గాక. లోబడవలసిందే ఇక్కడ. అయితే చూడండి, ఇతను ఏం చేస్తాడు? తీసేశాడు. ఇక అసలు రాజ్యం నీకంటే ఉత్తముడైనటువంటి వారికి దేవుడు అవకాశం ఇవ్వబోతున్నాడు. ఆమేన్. ఎవడు అమాలేకులు అంటే ఈ చరిత్రలో చూసుకున్నప్పుడు హల్లెలూయా వీళ్ళందరినీ చమ్మని రాజు అయినటువంటి మీకు తెలుసు అగగును ఇతను నుండి ఇచ్చాడు కదా. హల్లెలూయా. ఇది యాషావు సంతానం నుండి వచ్చినటువంటి రక్తరేఖ ఉంది. హల్లెలూయా. ఈ అమాలేకులు అనేవారు యాషావు సంతానం నుండి వచ్చినటువంటి వారు. హల్లెలూయా.
ఇందులోనే అగాగీయుడైనటువంటి వ్యక్తి కనబడతాడు. ఆ అగాగీయుల్లో నుండి హామాన్ అనేటువంటి వ్యక్తి కూడా కనబడతాడు బైబిల్ గ్రంథంలో. అతను ఎక్కడ కనబడతాడు అని అంటే కనుక ఎస్తేరు పుస్తకంలో కనబడతాడు. ఎవరంటే హామాను అనేటువంటి వ్యక్తి. ఈ హామాన్ అనేటువంటి వ్యక్తి ఇశ్రాయేలుకు వ్యతిరేకంగా, యూదులకు వ్యతిరేకంగా ఒక చట్టం రాయిస్తా ఉన్నాడు, ఒక చట్టం చేస్తా ఉన్నాడు. వాళ్ళందరినీ చంపించేయాలని రాజు. హల్లెలూయా. ఆశ్చర్యరాజు రాజు చేత రాజుకి చట్టం చేయించి రాజు యొక్క ముద్రను వేస్తా ఉన్నాడు. రాజు యొక్క ముద్ర ఒకసారి వేయబడింది అంటే గనక రాజముద్ర వేస్తే దాన్ని ఎవరి వలన కూడా సాధ్యం కాదు. హల్లెలూయా. దేవుని మహిమ కలుగుగాక. అందుకే ఇశ్రాయేల్ ప్రజలను కాపాడడానికి, ఇశ్రాయేల్ ప్రజలను రక్షించడానికి హల్లెలూయా హల్లెలూయా దేవుడు ఆమేన్ దేవుడు ఆమేన్ హేగే ద్వారా ఎస్తేరుని అలంకరిస్తా ఉన్నాడు. ఆ ప్రవక్త దేవుని స్తోత్రం కలిగింది కాక హేగే ద్వారా దేవుడు అలంకరణ చేస్తా ఉన్నాడు. అక్కడ ఎవరిని పంపిస్తా ఉన్నాడు? ఎస్తేరుని ఎంటర్ చేస్తా ఉన్నాడు లోపలికి. ఎందుకో తెలుసా? ఎస్తేరు ఏమై ఉన్నదంటే కనుక ఇశ్రాయేలు ప్రజలందరికీ కూడా ఆమె కాపాడటానికి అక్కడ లోపలికి పంపిస్తా ఉన్నాడు. హల్లెలూయా. ఇక్కడ రాణి అనేటువంటి వస్తీ తిరుగుబాటు చేయడానికి, ఎస్తేరు ఎంటర్ అవడానికి దేవుడే ఒక కార్యాచరణ రూపొందిస్తా ఉన్నాడు. దేవుని స్తోత్రం కలిగింది కాక. హల్లెలూయా. దేవుని మహిమ కలిగింది కాక. హల్లెలూయా. దేవుడు ఒక కార్యాచరణ చేస్తున్నాడు. ఈ హామాను మెయిన్ అక్కడ ఉన్నటువంటి పాత్రధారి సూత్రధారి అన్నాడు. వీళ్ళంతా దేవుని ప్రజలకు వ్యతిరేకంగా అంటే తిరుగుబాటు చేసేటువంటి ప్రజలై ఉన్నారు కనుక అందుకే అమాలేకులు దేవుడు ఖచ్చితంగా కొన్ని జాతులను నియమించాడు. హిత్తీలు, పెరిజీలు, హివ్వీలు, ఎబెసీలు ఇలాంటిటువంటి 6-7 జాతుల్ని ఖచ్చితంగా వ్యతిరేకిస్తున్నాడు దేవుడు. వాళ్ళందరూ నిర్మూలన చేయాలని చెప్తున్నాడు. ఎప్పుడు తరతరముల వరకు కూడా వారితో యుద్ధమని చెప్తున్నాడు దేవుడు. వారు ఇశ్రాయేలు ప్రజలకు దేవుని స్తోత్రం కలిగింది కాక. హల్లెలూయా హల్లెలూయా. చూడండి, అమాలేకు రాజు అక్కడి నుంచే వాడే ఈ అమాలేకు రాజు అక్కడి నుంచి అది రోము పట్టణాన్ని స్థాపించడం జరుగుతుంది. దేవుని స్తోత్రం కలిగింది కాక. ఆమేన్. అది రోము పట్టణానికి స్థాపకులైనటువంటి వారు ఆ యాసావు సంతానం నుండి వచ్చినటువంటి వారేని క్లియర్గా చెప్తారు. దేవుని స్తోత్రం కలిగింది కాక. హల్లెలూయా హల్లెలూయా. ఆమేన్. చూడు, సౌలు ఎవరితో కలుస్తూ ఉన్నాడండి? ఇప్పుడు ఎవరిని ఉండనిచ్చాడు? ఎవరిని తెచ్చుకున్నాడు? అమాలేకు రాజునేనా? అమాలేకు రాజును ఉండనిచ్చాడు కదా. విన్నారా? మర్చిపోయారా? అమాలేకు రాజును ఉండనిచ్చాడు కదా. అమాలేకులు యుద్ధం చేసి ఆ రాజు నుండి ఇచ్చాడు కదా. ఇప్పుడు అమాలేకులు ఎవరో రోమ్ అయి ఉన్నది ఇప్పుడు ప్రజెంట్. అయితే ఇతను ఎవరితో కలుస్తున్నాడు? అమాలేకు రాజుతో సంధి చేసుకున్నాడు. ఇక్కడ దేవుని స్తోత్రం కలిగింది. మరి ఉండనిచ్చాడంటే సంధి చేసుకున్నట్టే కదా, లేకపోతే తొత్తి నీళ్ళకి నరికవలసిందే కదా. అయితే ఇక్కడ ఉండనిచ్చినప్పుడు ఏం జరుగుతుంది? సంధి చేసుకున్నాడు. ఇప్పుడు హల్లెలూయా. ఈ ఎవరైతే దేవుని స్తోత్రం కలిగిందాక ఈ సౌలు ఆ రోమ్తో కలుస్తున్నాడు, ఆ పోపుతో కలుస్తున్నాడు, ఆ ప్రొటెస్టెంట్ సంఘాలతో కలుస్తున్నాడు. ఈరోజు వర్తమానంలో ఉండకుండా వర్తమానంలో ఉండి ఆమేన్ వాక్యంలో నుండి బయటికి వెళ్ళిపోయి ప్రొటెస్టెంట్లో కలిసిన వారు, ఆమేన్ ఆ సంఘ శాఖలో కలిసిన వారు రోమ్తో కలుస్తున్నారు. దేవుని స్తోత్రం కలిగింది కాక. హల్లెలూయా హల్లెలూయా. ఈ రోజు లౌకిక సంఘకాలం రాజును తోసివేసింది. ఇది కూడా ఎవరితో కలుస్తూ ఉందంటే కనుక ప్రొటెస్టెంట్లతో కలుస్తూ ఉంది, రోమ్తో కలుస్తూ ఉన్నాయి ఈ లౌకిక సంఘకాలం. దేవుని మహిమ కలిగింది కాక. ఇది ప్రపంచ సంఘ సమైక్య అక్కడి నుంచి తయారైందని చెప్తున్నాడు. హల్లెలూయా. అదే రోమై అన్నది. అందులోనే కలుస్తూ ఉన్న ఈ లౌకిక సంఘకాలం అంతా కూడా అక్కడికే పోతా ఉందని చెప్తున్నాడు. చూడండి, వాళ్ళకేముంది? శిరస్సు ఎవరు? వాళ్ళకి ఈ లౌకిక సంఘకాలానికి, ఈ లౌకిక సంఘాలకి శిరస్సు ఎవరు? శిరస్సు తల ఏంటి? శిరస్సు రైటే. రోమ్ పోపు శిరస్సు అయి ఉన్నాడు. వీళ్ళకి రోమ్ శిరస్సు అయి ఉంది. కానీ మనకు వధువుకి, సంఘానికి, నిజమైన సంఘానికి క్రీస్తు శిరస్సుగా ఉన్నాడు. బలిష్ఠుడైన దూత శిరస్సుగా ఉన్నాడు. హల్లెలూయా. బలిష్ఠుడైన దూత శిరస్సుగా ఉన్నాడు మనకి. వాళ్ళకే రోము శిరస్సుగా ఉంది. దేవుని స్తోత్రం కలిగింది కాక. హల్లెలూయా. చూడండి, అప్పుడు నెక్స్ట్ ఎవరిని కనుకుంటున్నాడు? నీదు నుండి తీసివేసి ఆమేన్ ఒక ఎవరికి ఇస్తున్నాడు? ఆ నీకంటే ఉత్తముడైనటువంటి యథార్థవంతుడైనటువంటి మనిషికి ఏం చేస్తున్నాడండి?
ఆయన ట్రాన్స్ఫర్ చేస్తా ఉన్నాడు. దేవుని స్తోత్రం కలిగి ఏం ట్రాన్స్ఫర్ చేస్తున్నాడు? ఆయన రాజుగా నియమించాడు. కానీ రాజుగా నియమించడము, రాజుగా ఎన్నుకోవడము, ఆమేన్, ఇదంతా కూడా జగత్తు పునాది వేయబడక మునిపే, జగత్తు పునాది వేయబడక మునిపే. హల్లెలూయా. ఆయన నిద్రపోతున్నాడా? ఆమేన్. నువ్వు కుమారుడిగా పుట్టక మునిపే, కుమారుడిగా పుట్టక మునిపే, దత్తపుత్రత్వం స్వీకరించక మునిపే, దత్తపుత్రుడిగా స్వీకరించక మునిపే ఆయన జగత్తు పునాది వేయబడక మునిపే ముందుగా నిర్ణయించున్నాడు. అదేనండి, ముందు నిర్ణయం అయి ఉన్నది. అందుకని చెప్తున్నాడు అక్కడ, నీ దగ్గర నుండి తీసేసి వేరొకడికి రాజ్యాన్ని ఇచ్చేసాడు దేవుడు, ఇంకా అవకాశం లేదే నీకు అన్నాడు. దేవుని స్తోత్రం కలిగింది కాక. హల్లెలూయా, హల్లెలూయా. ఒక చిన్న దావీదుని కనుక్కుంటున్నాడండి, చిన్న దావీదుని కనుక్కుంటున్నాడు ఆయన. ఈరోజు ఎవరో దేవుడు చిన్న దావీదుని, చిన్న దావీదు చూసారా? మీకు తెలుసా చిన్న దావీదు ఎన్నోవాడు తెలుసా? యెషయికి కుమారుల్లో ఎన్నోవాడు? ఎన్నో వ్యక్తి అయినా, ఎన్నో కుమారుడైనా 7వ వాడు అన్నాడు. కానీ ఇక్కడ సమూయేలు గ్రంథంలో 8వ వాడిగా చూపిస్తున్నాడు. ఎందుకు? మీరు సమూయేలు చదివితే 8వ వాడే కనబడతాడు. హల్లెలూయా, దేవుని గాక. కానీ మొదటి దినవృత్తాంతంలోకి వెళ్తే 7వ వాడిగా కనబడతాడు. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్? బైబిల్ తప్పు రాసారా? కాదు, ఒకటి చనిపోయాడు. దేవుని స్తోత్రం కలిగింది కాక. హల్లెలూయా. ఒక ఆయన చనిపోయాడు, కానీ ఇప్పుడు 7వ వాడు ఉన్నాడు అక్కడ. మొదటి వాడు చాలా రూపసే ఉత్తముడై అందంగా ఉండడం, బలవంతుడై ఉండడం చూసి యెహోవా ఏర్పరిచిన వాడు వీడియో అనుకుంటున్నాడు ఈయన. ఎవరు? యెషయితో కుమారులందరూ ఇక్కడే ఉన్నారా అన్నాడు కదా ప్రశ్న. అప్పుడు ఏమన్నాడు? అయ్యో కడసారి వాడు ఎక్కడున్నాడట? ఎక్కడున్నాడట? గొర్రెలు కాసుకుంటూ ఉన్నాడా అక్కడ. ఏమే మిగతా వాళ్ళందరూ ఇక్కడే ఉన్నారు. వీళ్ళందరూ వీడియో వాడు ఒక్కొక్కరిని తీసుకొస్తున్నాడు బయటికి, ఒక్కొక్కరిని తీసుకొస్తున్నాడు. 5వ గేల నేను అక్కడ అభిషేకించడానికి వెళ్తే సౌలుని చంపేస్తాడేమో అంటాడు. లేదు లేదు, ఒక పెయ్యిని తీసుకుని వెళ్ళి అంటాడు. హల్లెలూయా. అక్కడ దహన బలి అర్పించడానికి వెళ్తున్నాను, బలి అర్పణ చేయడానికి వెళ్తానని చెప్పేసి, అక్కడికి వెళ్తానని చెప్పేసి చెప్పు అని దేవుడే చెప్పిస్తున్నాడు. అక్కడ నన్ను అడిగి చంపేస్తాడేమో అని. అది చంపకుండా ఉండాలంటే దేవుడే ఉపాయాన్ని ఇస్తున్నాడు. దేవుని స్తోత్రం కలిగింది అక్క. సమూయేలుతో దేవుడే ఉపాయాన్ని ఇచ్చి పంపుతాడు. అయ్యా దేవుడా, నువ్వు అబద్ధం చెప్తున్నావు, ఆయన అలా నువ్వు అబద్ధం ఎందుకు చెప్తున్నావు? కాదు, దేవుడు ఒక ఉపాయాన్ని ఇచ్చి, అందుకే పాము వలె వివేకం కలిగి పౌరం వలె నిష్కపటులు అయి ఉండండి అని చెప్పాడు. దేవుని స్తోత్రం కలిగింది కాక. అందుకే వివేకం కలిగి ఉండాలన్నాడు. ఏమన్నాడండి? జాగ్రత్తగా నువ్వు ఈ వంక పెట్టుకుని వెళ్ళు, అక్కడికి వెళ్ళవలసిన కార్యం తైలము, నీ కొమ్మును తైలంతో నింపు అంటాడు. హల్లెలూయా. దేవుని అనుమతి కలిగాక, దేవుని స్తోత్రం కలిగిన కాక. గ్లోరీ టు లార్డ్. తైలం ఏంటది? తైలం అంటే దేనికది? ఇప్పుడు అభిషేకమై ఉన్నది, అభిషేకించడం అయి ఉన్నది. దేవుని అనుమతి కలిగాక. హల్లెలూయా. గ్లోరీ టు లార్డ్. చూడండి, గొర్రెల కాపరి. అందుకే దేవుడు ఏమన్నాడు తెలుసా? సమూయేలుతో చెప్తున్నాడు, వీళ్ళెవరో కాదు, వీళ్ళెవరో కాదు, ఇదిగో ఇంకొకడు ఉన్నాడు, వాడు నా హృదయానుసారుడు అని చెప్తున్నాడు సమూయేలు. దేవుని స్తోత్రం కలిగిన గాక. వీళ్ళెవరో కాదు, వీళ్ళందరూ నేను విడిచిపెడుతున్నా, వీళ్ళందరినీ త్రోసేస్తున్నా, నేను ఎంపిక చేసిన వాడు, నేను ఎన్నుకున్నవాడు ఒకడున్నాడు, వాడు నా హృదయానుసారుడు. హృదయానుసారుడు ఎలా అయ్యాడు? ఎక్కడ హృదయానుసారుడు అయ్యాడు? జగత్తు పునాది వేయబడకమునిపే, జగత్తు పునాది వేయబడకమునిపే ముందు నిర్ణయంలో ఉన్నాడు అక్కడ. హల్లెలూయా. గొర్రెలు కాసుకుంటా ఉన్నాడండి, గొర్రెల కాపరై ఉన్నాడండి. అతను నా హృదయానుసారుడు అంటున్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. ఇప్పుడు ఎక్కడికి వస్తున్నాడు? ఇక్కడికి బేత్లెహేముకి వస్తున్నాడు దావీదు. సమూయేలు రామాలో నుండి బేత్లెహేముకి వస్తున్నాడు. ఇక్కడ బేత్లెహేం ఏమై ఉన్నది? బేత్లెహేం ఏమై ఉన్నది? బేత్లెహేం ఏమై ఉన్నది? రొట్టెల ఇల్లు ఉన్నది. ఓ రొట్టెల ఇల్లు ఉన్నది. ఓ దేవుని స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఓ బేత్లెహేమా, ఓ నువ్వు యోధా ప్రణాళికలో ఎంత మాత్రము అల్పమైన దానివి కాదు. హల్లెలూయా. ఇశ్రాయేలు ఏలబోవాడు నీలో రాబోతున్నాడా?
ఇశ్రాయేలు ఏలమవాడు నీలో నుండి రాబోతా ఉన్నాడు. గ్లోరీ టు లార్డ్. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఓ అల్పమైన బెత్లెహేమా, యూదా ప్రధానులలో ఎంత మాత్రము అల్పమైనదను కాదు. ఇశ్రాయేలు ఏలేవాడు అక్కడ నుండి రాబోతా. హల్లెలూయా, హల్లెలూయా, గ్లోరీ టు లార్డ్. దేవుని స్తోత్రం కలిగిన గాక. తైలపు కొమ్మును తీసుకుని వస్తున్నాడు. ఎందుకు తైలపు కొమ్ము? అభిషేకం చేయడానికి రామనుడు బయలుదేరి వస్తా ఉన్నాడు. దేవుని స్తోత్రం కలిగిన గాక. ఆ సౌలు తప్పిపోయినటువంటి గాడిదలు ఎదుక్కుంటా సమూయేలు ఉన్న ప్రాంతానికి వెళ్ళాడు. కానీ సమూయేలు దావీదు దగ్గరికి వస్తా ఉన్నాడు. అభిషేకం ఎక్కడికి వస్తా ఉంది? ఇప్పుడు దావీదు దగ్గరికి వస్తా ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. నిత్యం ఏమాత్రం కూడా అల్పమైనటువంటిది కాదు. అదే రొట్టెల గృహమై ఉన్నది, అదే ఆహారమై ఉన్నది, అదే జీవాహారమై ఉన్నది. అదే మనుషుడు రొట్టె వలన బ్రతకడు గాని దేవుని నోటి నుండి వచ్చే మాట వలన బ్రతుకుతాడని చెప్పినటువంటి మాట అయినా దేవుని స్తోత్రం కలిగింది గాక. హల్లెలూయా. ఇప్పుడు ఈ సమయంలో ఏం తీసుకొస్తున్నాడండి? అభిషేకాన్ని తీసుకొస్తున్నాడు. హల్లెలూయా. మరి మన సమయంలో ఏం తీసుకొచ్చాడు? బలిష్ఠుడైన దూత దిగొచ్చిన చేత మన సమయాలు తీసుకొచ్చినటువంటి తైలం ఏంటి? గాక 7 ముద్రల పుస్తకం. హల్లెలూయా. 7 ముద్రల గ్రంథం. హల్లెలూయా. ఓ చిన్న పుస్తకము తీసుకొచ్చి దూతకిస్తా ఉన్నాడు. అభిషేకాన్ని తీసుకొస్తున్నాడండి. హల్లెలూయా. తైలంతో నింపుతున్నాడండి. దేవుని స్తోత్రం కలిగింది గాక. ఓహో, హల్లెలూయా. మన సమయంలో ఎక్కడికి వచ్చాడంటే గనక ఇండియా వచ్చాడు. హల్లెలూయా. జెఫర్సన్ విల్ వచ్చాడు ఆయన. సౌత్ ఆఫ్రికా వెళ్ళాడు ఆయన. ఏ ప్రపంచాన్ని 7 సార్లు చుట్టాడు. ఎందుకు వచ్చాడు అక్కడికి? అభిషేకించడానికి. ఆ చిన్న దావీదుని అభిషేకించడానికి, చిన్న వధువుని అభిషేకించడానికి, ఆయా దేశాల్లో ప్రపంచం మొత్తంలో ఉన్నటువంటి వధువుని అభిషేకించడానికి ఆ మన సమయంలో వచ్చాడండి. దేవుని స్తోత్రం కలిగిన గాక. మన సమయంలో వచ్చాడు. ఆ తైలాన్ని తీసుకుని అభిషేకిస్తా ఉన్నాడు ఆ సమయంలో. దేవుని స్తోత్రం కలిగిన గాక. గ్లోరీ టు లార్డ్. థాంక్యూ లార్డ్ జీసస్. హల్లెలూయా. నిన్ను అభిషేకించడానికి, ఈ చిన్న దావీదుని అభిషేకించడానికి. హల్లెలూయా. ప్రపంచము నలుమూలల్లో 7 సార్లు ప్రపంచాన్ని చుట్టాడు. ఎందుకో తెలుసా? ఆ తైలాన్ని తీసుకొచ్చాడు సమయంలో. తైలాన్ని తీసుకొచ్చాడండి దావీదు దగ్గరికి. హల్లెలూయా. దావీదు ఒక సందర్భంలో క్రీస్తుకు సాదృశ్యంగా ఉన్నాడు, వధువు కూడా సాదృశ్యంగా ఉన్నాడని దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుని స్తోత్రం కలుగును గాక. గ్లోరీ టు లార్డ్. చూడండి ఏం తీసుకొచ్చాడు? అభిషేకించడానికి. అభిషేకం తీసుకొచ్చాడు. ఎందుకు వచ్చాడు ఆయన? ఎందుకు వచ్చాడు? అభిషేకాన్ని తీసుకుని వచ్చాడు. ఎలా అంటే గనక తాను కూడా అభిషేకించబడ్డాడు. ఎక్కడ అభిషేకించబడ్డాడు? ఎక్కడ అభిషేకించబడ్డాడు? గ్లోరీ టు లార్డ్. ప్రవక్త మన సమూయేలు దేవుని స్తోత్రం కలిగిన మొదటి పన అల్లాడించబడ్డాడు. మొదటి పన అయి ఉన్నాడు ఆయన. హల్లెలూయా. ఓ వధువు కంటే ముందుగా మొదటి పన అయి ఉన్నాడు. ఎవరో ప్రవక్త అయి ఉన్నాడు ఆయన. ఇప్పుడు సన్సెట్ పర్వతం పైన దేవుని స్తోత్రం కలిగిన గాక. గ్లోరీ టు లార్డ్ నింపబడ్డాడు ఆయన. అక్కడ తైలపు కొమ్మును తీసుకున్నాడు ఆయన. అభిషేకించడానికి వస్తున్నాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు దావీదు ఏం చేస్తున్నాడో తెలుసా? ఆమేన్. దావీదు మొదటి సమూయేలు 17వ అధ్యాయంలో దావీదు దేవుని స్తోత్రం కలిగినాక వచ్చి దావీదుని పిలిచాడండి, అభిషేకించాడు. అంతేనా? 17వ అధ్యాయంలో కనబడుతుంది కదా అభిషేకం. దేవుని మహిమ కలుగుగాక. అప్పుడు ఎప్పుడైతే చూడండి 17వ అధ్యాయం 13వ వచనంలో సమూయేలు తైలపు కొమ్మును తీసి వాని సహోదరులు ఎదుటి వాడిని అభిషేకం చేసెను. నాటండి యెహోవా ఆత్మ దావీదు మీదకి బలముగా వచ్చెను. తర్వాత సమూయేలు లేచి రామాలో తన ఊరికి వెళ్ళిపోయాడు. తర్వాత 14వ వచనంలో చూస్తే యెహోవా ఆత్మ సౌలును విడిచిపోయి యెహోవా యొద్ద నుండి దురాత్మ ఒకటి వచ్చి అతని వేరపింపగా. ఎప్పుడైతే జర్మియా గారు ఎప్పుడైతే దేవుని ఆత్మ దావీదు మీదకి బలంగా వచ్చిందో సమూయేలుని విడిచిపెట్టాడు. హల్లెలూయా. సౌలుని విడిచిపెట్టాడు. సౌలుని ఆత్మ విడిచిపెట్టేసింది. ఒకడి పైన అభిషేకం ఎప్పుడైతే పోతుందో, ఆమేన్, ఎప్పుడైతే ఒకరిపైన అభిషేకించి దేవుడు అభిషేకించుకుంటున్నాడో
ఒకడ పైన అభిషేకం పోతుంది. హల్లెలూయా, దేవుని మహిమ గాక. దేవుని స్తోత్రం. అభిషేకం పోయినప్పుడు యెహోవా యొద్ద నుండి దురాత్మ కూడా సౌలుని పట్టి పీడిస్తా ఉంది. అంతేనా? సౌలుని పట్టి పీడిస్తా ఉందా? హల్లెలూయా. ఇప్పుడు అభిషేకం ఏంటి? అభిషేకం ఏంటి? పరిశుద్ధాత్మ బాప్తిస్మం అయ్యింది. హల్లెలూయా. అభిషేకము నుండి, అభిషేకం పొందుకున్న వెంటనే రాజు అయిపోవట్లేదు. అభిషేకం పొందుకున్న వెంటనే పట్టాభిషేకం జరగట్లేదు. గ్లోరీ టు గాడ్. ప్రయాణం అయి ఉన్నది, ఒక ప్రాసెస్ అయి ఉన్నది. హల్లెలూయా. పుత్రత్వం పొందుకోవడం, స్వీకరించడం ఒక ప్రాసెస్ అయి ఉన్నది. హల్లెలూయా. దావీదు జీవితంలో ప్రాసెస్ జరుగుతోంది ఇక్కడ. గ్లోరీ టు గాడ్. దావీదు జీవితంలో కూడా ప్రాసెస్ జరుగుతోంది. గ్లోరీ టు గాడ్. yes of course యేసుక్రీస్తు కూడా దత్తపుత్రత్వం పొందుకున్నాడు. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. పరిశుద్ధాత్మ బాప్తిసం పొందుకున్న తర్వాత దత్తపుత్రత్వం కొరకు ముందుకు వెళ్ళటం అయినది. శ్రమలు వస్తున్నాయి, నిందలు వస్తున్నాయి, బాధలు వస్తున్నాయి. అప్పుడు ఏం జరుగుతుంది? ఇప్పుడే ఈ దావీదు ఏం చేస్తున్నాడు తెలుసా? హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే తర్వాత ఈ సౌలు ఏం చేశాడు? ఏం జరిగింది? ఫిలిస్తీన్లు వస్తున్నారు కదా యుద్ధానికి. అప్పుడు దావీదు పాప మా గొర్రెలు మేపుకుంటా ఉన్నాడు. అక్కడ ఏం జరుగుతూ ఉంది? అక్కడ ఏం జరుగుతూ ఉంది? ఆ గొర్రెలు మేపుకుంటూ ఉండేవాడు. అయితే వాళ్ళ తండ్రి గారు ఏమన్నాడంటే కనుక, రేపు సౌదులు యుద్ధంలో వెళ్ళిపోయారా, కొంచెం వాళ్ళకి జున్నుగడ్డలో కొంచెం ఆహారం తేనె తీసుకెళ్లి వారికి ఇవ్వరా బాబు, వాళ్ళ యుద్ధంలో ఉన్నారు చాలా దినాల నుండి. ఫిలిస్తీయుడు రోజు కూడా, ఆ గొలియాతు సూర్యుడు ప్రతిరోజు కూడా వస్తా ఉన్నాడు. వచ్చి ఏయ్ ఎవరైనా సరే, ఇదిగో మీరందరూ సౌలుకి దాసులు, నేను ఫిలిస్తీయుడిని. హల్లెలూయా. నేను ఫిలిస్తీయుడిని, నాకు దాసులు ఉన్నారు. అయితే మీలో ఎవరైనా సరే, సౌలు దాసుల్లో ఎవరైనా సరే ఒకడొచ్చి నన్ను కొట్టి చంపండి, నన్ను కొట్టి చంపండి. అప్పుడు ఏం చేస్తాడంట? మా అంతటి మేము నీకు దాసులం అయిపోతాం, అంతేనా? నీకు దాసులుగా మారిపోతాం అన్నాడు. అయితే ఎవరైనా కూడా ధైర్యం చేస్తున్నాడా? ఎవరైనా ధైర్యం చేస్తున్నాడా? లేదు. అలాగే యుద్ధం, అలాగే మరి యుద్ధ పంక్తులు తీరారు. ఇలాగే దావీదు వచ్చాడు. మరి నా సహోదరుడు ఎక్కడున్నారని ఒక వ్యక్తిని అడుగుతున్నాడు. ఆమేన్. అడుగుతున్నప్పుడు అది చోట ఉన్నారు అన్నాడు. ఏంటి వాడు ఆ వినబడినటువంటి ఏంటి పరిస్థితి ఏంటి? ఆడేంటి అలా కేకలేస్తున్నాడు? అలా ఏంటి సున్నత లేని సున్నత లేని ఫిలిస్తీయుడు ఇశ్రాయేల్ని, సున్నత కలిగినటువంటి ఇశ్రాయేల్ని తిరస్కరిస్తున్నాడు ఏంటి అనేటువంటి విషయాన్ని తెలుసుకున్నాడు. సౌలు అప్పటికి చెప్పాడు, వాడిని ఎవడైతే కొడతాడో వాడికి ఏం చేస్తాడంట? నా కుమార్తె అయినటువంటి మొదటి కుమార్తె అని మేరబు, ఆమెనిచ్చి పెళ్లి చేస్తానన్నాడు. దేవుని స్తోత్రం కలిగినాక, దేవుని స్తోత్రం కలిగినాక మంచి స్థానాన్ని ఇక్కడ అనుగ్రహిస్తానని చెప్పాడు. అయినప్పుడు ఏం జరుగుతుంది? వాడు వచ్చి అలాగే రంకిలేస్తా ఉన్నాడు. రైటే, బాగానే ఉంది. అయితే విన్నాడు, మరొకరిని అడిగాడు. ఈలోపు అన్న వచ్చేసాడు. అన్న వచ్చి అన్నాడు, తమ్ముడా ఒరే నువ్వు దురుద్దేశంతో ఇక్కడికి వచ్చావు యుద్ధం చూడాలని కదరా, నువ్వు యుద్ధం చూడాలని ఇక్కడికి వచ్చావు, మందని ఎక్కడ వదిలిపెట్టావురా, ఎవరి వసం చేసి వచ్చావురా, ఏపుల్లో ఏదో తినేస్తే ఏంట్రా పరిస్థితి అని అంటున్నాడు ఇక్కడ. నేను అన్నప్పుడు లేదు వీడు పక్క నుంచి సైడ్ అయిపోయాడు. ఏం కదా నేను సైడ్ అయిపోయి వెళ్ళాడు. మరి ఇంకొకరిని అడిగాడు, ఇది పరిస్థితి, సౌలు ఇది ఇటువంటి వాగ్దానాలు చేశాడు అని చెప్పాడు. వెంటనే అయిన దేవుని స్తోత్రం కలిగిన గాక, దేవుని ఆత్మ బలంగా దేవుని స్తోత్రం కలిగిన గాక. సున్నతి లేని ఈ ఫిలిస్తీయుడు దేవుని ప్రజలను తిరస్కరించుటియా అని చెప్పి దేవుని ఆత్మ ఎప్పుడైతే దావీదుని ప్రేరేపించగా ఏటిలోకి వెళ్తున్నాడండి, ఒడిసిల రాయి తీసుకుంటున్నాడండి. JESUS జీసస్ FATH ఫెయిత్ తీసుకున్నాడండి. చర్మపు వెనకాల చుడుతున్నాడండి. ఇలా దేవుని స్తోత్రం కలిగినాక. హల్లెలూయా. చర్మపు కాగితాల మీద రాయబడినటువంటి వాక్యమై దేవుని స్తోత్రం కలిగినాక. హల్లెలూయా. చుడుతున్నాడండి వెనకాల. ఒడిసిల రాయి తీసుకుంటున్నాడు. ఒడిసిల రాయి తీసుకుంటున్నాడు. అసలు మామూలుగా ఒక కర్ర చేతి పట్టుకుని వెళ్తాడంట. ముందు వెళ్తుంటే వీడు ఏమంటాడు, ఈ ఒడిసిల రాయి పట్టుకున్నాడు, కర్ర ఒకటి పట్టుకున్నాడు. ఇది కనబట్టలేదు సరిగ్గా, ఇలా పట్టుకున్నాడు. అయితే ఈ ఫిలిస్తీయుడు ఏమన్నాడు తెలుసా? ఒరే నేను ఏమన్నా కుక్కనేంట్రా, దేవుని స్తోత్రం కలిగినాక నన్ను ఏమన్నా కుక్క అనుకున్నావా, నువ్వు చిన్న కర్ర పట్టుకుని వస్తున్నావురా బాబా, దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. ఎప్పుడైతే దేవుని ఆత్మ బలముగా దావీదుని ఆవహించాడో వెంటనే ఒడిసిల రాయి తిప్పి సరిగ్గా గురి చూసి పెట్టాడా. హల్లెలూయా. దేవుని మహిమ కలిగిన గాక. ఎప్పుడైతే గుర్రి చూసి అతని నుదుటి మీద కొట్టాడో
దేవుని స్తోత్రం కలిగింది కాక. గొల్లియాతు, సూర్యుడైనటువంటి గొల్లియాతు తిరిగి నేల కూలిపోయాడండి. దేవుని స్తోత్రం కలిగింది కాక. హల్లెలూయా. అతను వింటే కర్రే చాలా బలం కలిగినదట, దానికి ఉన్నటువంటి ఎత్తడే చాలా ఎత్తు కలిగినదట. ఆమె వాడు ఉన్నతమైన దేహం కలిగినటువంటి వాడు. హల్లెలూయా. ఎంతటి ఉన్నత దేహమైన కలిగిన వాడైనా సరే దేవుని ముందు ప్రతి ఒక్కరు నేల కొలవలసిందే, ఎవరైనా కూడా నేల కొలవలసిందే. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. ఎప్పుడైతే కూలాడు వెంటనే దావీదు పరిగెత్తుకు లేలే, వెంటనే అతని యొక్క వరలో ఉన్న కత్తి దూసి ఫిలిస్తీన్ గొల్లియాతు యొక్క కత్తిని తీసి ఆడి తలని చిరఛేదనం చేశాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. 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 దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఎప్పుడైతే స్థలాన్ని తీసుకుని పట్టుకుని వెళ్తున్నాడండి, దేవుని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఒరే నాయన సౌలు అంటాడు ముందుగా, ఒరే బాబు నీకు యుద్ధ నైపుణ్యం తెలియదురా, ఇదిగో ఈ నా యుద్ధ పరికరాలు ఇది తీసుకో, ఇవి డాలు తీసుకో, ఆమేన్, డాలు తీసుకో, మరి శిరస్త్రానం తీసుకో. దేవుని స్తోత్రం కలిగినాక యేసుక్రీస్తు రక్షణ అనే శిరస్త్రానం ధరించుకున్నాడు. సిద్ధ మనసు అనే జోరుని తొడుక్కున్నాడండి. హల్లెలూయా. వాక్యం అనే ఖడ్గాన్ని ధరించుకున్నాడండి. దేవుని స్తోత్రం కలిగినాక బయలుదేరి వెళ్తున్నాడు. చిన్న దావీదు సార్, చిన్న దావీదు. దేవుని స్తోత్రం కలిగినాక. హల్లెలూయా. హల్లెలూయా. ఒరే బాబు నువ్వు చిన్నవాడివే, బలహీనుడిగా ఉన్నావు, బక్కవాడిగా ఉన్నావు. లేదు 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 సార్, ఒకరోజు సింహం వచ్చిందండి. సౌలు గారు ఒకరోజు సింహం వచ్చింది, నా మందని చీల్చడానికి సింహాన్ని మేక పిల్లలు చీల్చినాడు. దేవుని స్తోత్రం కలిగినాక ఒకరోజు ఎలుగుబంటి వచ్చింది. ఆమేన్. దాన్ని కూడా కొట్టి చంపేశాను సార్, దాన్ని కూడా చీజ్ చేశానండి. హల్లెలూయా. దావీదు జీవితంలో 3 ఇడుపుల పరిచర్య. దేవుని స్తోత్రం కలిగిన గాక. చచ్చిపోయాడు కూడా అక్కడ. దేవుని స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. హల్లెలూయా. ఆమేన్. 3 ఇడుపుల పరిచర్య జరుగుతుంది ఆ జీవితంలో. ఒకరోజు ఎలుగుబంటి వచ్చింది, తుత్తి నీళ్ళు చేసేసాడు. ఒకరోజు సింహం వచ్చింది, అది మేక పిల్ల కొట్టినట్టుగా కొట్టి పడేశాడు, చీల్చి పడేశాడు. ఈ రోజు గొల్లియాతు 3వ ఇడుపు పరిచర్య. దేవుని స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. శత్రువు అంతటి బలవంతుడైనా సరే వాక్యం ముందు తల వంచవలసిందే. గ్లోరీ టు లార్డ్. హల్లెలూయా. 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 దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గ్లోరీ టు లార్డ్. గ్లోరీ టు లార్డ్. ఈరోజు నీకు ఎంతటి అవమానాలు రావచ్చు, నిందలు రావచ్చు. ఆమేన్. చూడండి ఏం చేసేవాడు దావీదు, ఏం చేసేవాడంటే హల్లెలూయా. హల్లెలూయా. దావీదు ఏం చేసేవాడు తెలుసా? అక్కడ ఒక లేఖనం, ఇక్కడ ఒక లేఖనం, ఇక్కడ ఒక లేఖనం తీసుకుని ఏం చేసేవాడు తెలుసా? కలుపుతూ ఉండేవాడు అండి. ఎప్పుడైతే దావీదు లేఖనాలు కలుపుతూ ఉన్నాడు, ఆమేన్, గొర్రెలు పచ్చిక గల చోట్లకి నడిపిస్తా ఉండేవాడు. హల్లెలూయా. ఆ కాపరి ఏం చేస్తున్నాడు తెలుసా? అక్కడో లేఖనాన్ని తీసుకుంటాడు, ఇక్కడో లేఖనాన్ని తీసుకుంటాడు. ఈ లేఖనాలన్నీ కలుపుకొని ఆమేన్, ఆ కాపరి తన గొర్రెలుగా ఆహారం పెడతా ఉన్నాడు అక్కడ. గ్లోరీ టు లార్డ్. అతను ఎప్పుడైతే వాయిస్తా ఉన్నాడో, అతను సితారా వాయిస్తా ఉన్నాడు, ఆ గొర్రెలు నాట్యం చేస్తున్నాయంట, ఆనందోత్సాహాలతో నాట్యం చేస్తున్నాయంట. అది లేఖనాలు సంగీతంతో కలుపుతూ ఉంటే హల్లెలూయా అతనికి దేవుడు తర్ఫీదునిస్తా ఉన్నాడు అక్కడ. హల్లెలూయా. అరణ్యంలో దేవుడు ఏమిస్తున్నాడు? ఆమేన్, తర్ఫీదునిస్తా ఉన్నాడు, సిద్ధపరుస్తూ ఉన్నాడు తన ప్రజలని ఆడడానికి అక్కడ. దేవుని స్తోత్రం కలిగింది గాక. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని స్తోత్రం కలిగింది గాక. ఆమేన్, 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 ఆమేన్. శత్రువు ఎంత బలవంతుడైనా కానీ దావీదుకి వెంటనే పట్టాభిషేకం జరిగిందా? ఎప్పుడైతే చూడండి 6వ వచనం 18వ అధ్యాయంలో దావీదు ఫిలిస్తీన్ హతం చేసి తిరిగి వచ్చినప్పుడు స్త్రీలు ఇశ్రాయేలు ఊళ్ళన్నిటిలో నుండి తంబురలతోనూ సంభ్రమములతోనూ వాద్యములతోనూ పాడుచు నాట్యమాడుతూ రాజైన సౌలుని ఎదుర్కొంటూ వచ్చిరి. ఆ స్త్రీలు గాన ప్రతిగానం చేయొచ్చు, వాయించుచు సౌలు 1000 కొలదియు దావీదు 10,000 కొలదియు శత్రువులను హతము చేసిరనిరి. ఆ మాటలు సౌలునికి ఇంపుగా ఉన్నందున అతడు బహు కోపము తెచ్చుకొని వారు దావీదునకు 10,000 కొలదనియు నాకు 1000 కొలదనియు స్తుతులు పాడిరే.
రాజ్యం తప్ప మరి ఏం అతడు తీసుకొని గలడు అనుకొనెను. కాబట్టి నాట నుండి సౌలు దావీదు మీద విషపు చూపు నిలిపెను. ఆమేన్. మరునాడు దేవుని యొక్క దురాత్మ సౌలు మీదకి బలంగా వచ్చినందున అతని ఇంట్లో ప్రవచించుతుండగా దావీదు మునుపట్లాగానే వీణ చేత పట్టుకొని వాయించను. ఒకప్పుడు సౌలు చేతులను ఒక ఈట ఉండగా దావీదుని పొడిచి గోడకు బిగించింది అనుకుని సౌలు ఆ ఈట విసిరేను. అది తగలకుండా దావీదు 2 సార్లు తప్పించుకున్నాడు. దేవుని స్తోత్రం కలిగింది కాక. ఏం జరుగుతుందండి ఇక్కడ? అమ్మా ఏం ప్రాబ్లం లేదా? ఏమన్నా సమస్య? ఓకే. ఏం జరుగుతుంది? సౌలు ఎప్పుడైతే దావీదులకి 10,000 కొలది, దావీదు 10,000 మందిని జయించారు, సౌలుకి 1,000 కొలది అని చెప్పేసి 1,000 కొలది జయించారని చెప్పేసి పాట పాడుతున్నారు. హల్లెలూయా, ఆమేన్. 10,000 మందిని దావీదు హతం చేశాడని వెంటనే ఈయనకేమొచ్చింది? ఏర్స్ వచ్చేసింది. అప్పుడు ఏం చేశాడు? యెషయి వద్దకు వర్తమానం పంపించి ఆ కుమారుడు ఎవరని కనుక్కొని అప్పుడు వర్తమానం పంపించి ఇతను నా రాజ్యంలో ఉండడానికి, ఇతను గొప్ప అధికారం ఇవ్వడానికి పిలుస్తూ ఉన్నాడు. అదే ఆల్రెడీ చెప్తా ఉన్నారు. ఇతను సితారాను వాడికి చేసినప్పుడు ఏం జరుగుతుందంటే కనుక ఏం జరుగుతుంది? దురాత్మలు పారిపోతూ ఉన్నాయి. అది ఇప్పుడు జరుగుతుందంటే సేవకుడు దేవుని స్తోత్రం కలిగిన కాక లేఖనాలు కలుపుతూ ఉన్నప్పుడు, లేఖనాలు బోధిస్తూ ఉన్నప్పుడు అక్కడ కొంత ఇక్కడ కొంత తీసుకుని ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, సూత్రం వెంబడి సూత్రం, హల్లెలూయా, వీటన్నిటిని కలగలిపి బోధిస్తూ ఉన్నప్పుడు దెయ్యాలు పారిపోతున్నాయి, దురాత్మలు పారిపోతున్నాయి, రక్షించబడిన వారు రక్షించబడుతున్నారు, స్వస్థతలు జరుగుతున్నాయి, అద్భుతాలు జరుగుతున్నాయి. హల్లెలూయా, దేవుని స్తోత్రం కలిగిన కాక దేవుని యొక్క కృప అక్కడ కనబడతా ఉంది. దేవుని యొక్క ప్రసన్నత అక్కడ కనబడతా ఉంది. దేవుని స్తోత్రం కలిగిన కాక. గ్లోరీ టు లార్డ్. ఏం జరుగుతుందండి ఇక్కడ? ఎటువంటి లేఖనాలండి ఇవి, ఎటువంటి అద్భుతమైనటువంటి వివరణ ఇచ్చాడండి దేవుని స్తోత్రం కలిగిన కాక. హల్లెలూయా. ఎత్తైనటువంటి వాడు, బలమైనటువంటి వాడు, నీ శత్రువు, నీ ఎదురుగా నీ ఇబ్బందులు, నీ శ్రమలు, నీ ఇరుకులు, నీకున్నటువంటి ఎదురొచ్చేటువంటి బాధ్యతలు, బరువులు, అప్పుల బాధలు, ఇవన్నీ కూడా గొల్లియాతు కంటే పెద్దగా ఉండొచ్చు. హల్లెలూయా. గొల్లియాతు కంటే బలంగా నివేదించవచ్చు. కానీ నిజంగాను వాక్యాన్ని కలిగి ఉండు, విశ్వాసాన్ని కలిగి ఉండు, ఫెయిత్ని కలిగి ఉండు. హల్లెలూయా. ఆ వాక్యాన్ని కలిగి ఉండు. నువ్వు అన్నిటికంటే బలవంతుడైన దేవుడు హల్లెలూయా మనకు తోడుగా ఉన్నాడు. ఇప్పుడు వెంటనే పట్టాభిషేకాన్ని పొందుకుంటున్నాడు రాజుగారు. రాజే దావీదు. ఎప్పుడు రాజు? జగత్తు పునాది వేయబడక మునిపే దేవుని మనసులో అతను రాజే. అంతేనా? రాజే ఆయన. నేను నెక్స్ట్ వీక్ వెళ్తా ముందుకి. రాజే. అయితే అతను ఇప్పుడు పట్టాభిషేకం పొందకపోయినప్పటికీ కూడా దేవుని మనసులో అతను రాజే అయి ఉన్నాడండి. దేవుని మనసులో అతను రాజే అయి ఉన్నాడు సార్. ఆ దత్త ఉత్తరత్వం అతడు నిజంగా రాజే ఉన్నాడు, కుమారుడు అయి ఉన్నాడు, స్వీకరించబడబోతా ఉన్నాడు, కుమారుడిగా స్వీకరించబడబోతా ఉన్నాడు. అయితే ఒక ప్రాసెస్ అనేది ఉన్నది. కష్టాలు ఎదుర్కోవాలి, బాధలు పరిశుద్ధాత్మ బాప్తిస్మం పొందుకున్న తర్వాత నుండి మనిషికి పోరాటం ఉన్నది. అందుకే నువ్వు వ్యతిరేకించబడుతున్నావు నీ కుటుంబంతో. అందుకే నీ భార్య వ్యతిరేకించవచ్చు, నీ పిల్లలు వ్యతిరేకించవచ్చు, నీ కుటుంబం వ్యతిరేకించవచ్చు, నీ బంధువులు వ్యతిరేకించవచ్చు, అందరి చేత త్రోసివేయబడచ్చు, అందరి చేత గెంటి వేయబడచ్చు. ఎస్, దావీదు కూడా అదే జరుగుతుంది. తన సొంత కుటుంబమే గెంటి వేస్తా ఉంది, త్రోసి వేస్తా ఉంది. ఎవరైతే 1,000 కొలది 10,000 కొలది అన్నటువంటి అతని కోసం నిత్యంగా కుమార్తెని ఇస్తానన్నటువంటి అతనే ఆ కుమార్తెని అతనికి ఇవ్వలేదు, కానీ మరొక కుమార్తెని ఇవ్వడం జరిగింది. మేకాలను చేసుకున్నాడు తర్వాత. హల్లెలూయా. మేకాలను చేసుకోవడం జరుగుతుంది. అయితే తర్వాత యోనాతానుతో అతను ఐక్యమయ్యాడు దావీదు. యోనాతాను ప్రాణం ఇతని ప్రాణంతో పెనవేసుకోవడం జరుగుతూ ఉంది. సౌలు ఎంతగా హింసించినా, ఎంతగా ఇది చేసినా యోనాతాన్ని దేవుడు రంగం మీదకి తీసుకొస్తున్నాడు. దావీదుని కాపాడతా. దేవుని స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలిగిన గాక. క్లియర్ చేసి ఎప్పుడైతే మేరం ఇవ్వలేదు, తర్వాత అంటున్నాడు సౌలు, ఇదిగో రాజ్యాన్ని, లేకపోతే మీకు మంచి అవకాశాన్ని ఇవ్వబోతా ఉన్నాడు. ఇదిగో మేకాలను ఎవరైతే వివాహం చేసుకుంటారు, సౌలుని చంపాలనేటువంటి దురుద్దేశం కలిగి ఉన్నాడు. మేకాల ద్వారా ఫిలిస్తీన్ల పట్ల ఇతనికి ఉరిగా ఉండినట్లుగా నేను మేకాలని పెళ్లి చేస్తానంటున్నాడు. ఇప్పుడు ఎవరు ఉరిగా ఉండాలి? ఫిలిస్తీన్లు ఇతని పైన ఉరిగా ఉంచడానికి మేకాలను ఏర్పాటు చేస్తున్నాను అనుకున్నాడు. కానీ మేకాలు బహుగా దావీదుని ప్రేమించింది. మేకాలు బహుగా దావీదుని ప్రేమించింది.
ఒకనొకనాడు దావీదుని చంపడానికి వెళ్తా ఉన్నప్పుడు అయ్యో అతను కాయలో పడి ఉన్నాడని ఒక మేకబొచ్చి కప్పేసి ఒక బొమ్మను పెట్టింది అక్కడ, గృహదేవతల బొమ్మను పెట్టి, దేవుని స్తోత్రం కలిగాక. అయితే వెళ్ళి మంచంతో అతను కాయలో పడి ఉన్నాడు, రాలేకపోతున్నాడు బయటకంటే దూతను పంపాడు. అలా కుదరదు, మంచంతో పడి ఎత్తుకొచ్చేయండి అన్నాడు. తీసుకెళ్ళిన తర్వాత అతను చంపేద్దామని సరైనటువంటి ఉదుటిన ఈటు వేస్తే అక్కడ బొమ్మది. నువ్వెందుకు నన్ను మోసపుచ్చావు అన్నాడు. నువ్వెందుకు చావాలి, నన్ను ఇప్పుడు విడిచిపెట్టకపోతే నిన్ను చంపుతాను అన్నాడు. అయ్యా బాబు, అందుకే నేను ఆయన వదిలిపెట్టవచ్చు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎంత అద్భుతం అండి వాక్యాలు. దేవుని స్తోత్రం కలిగిన గాక. అసలు నువ్వెందుకు చావాలంటున్నాడు దావీదు. అయ్యా అందుకే నేను విడిచిపెట్టాను బాబు. ఇటు తండ్రి గారిని పేరు పోగొట్టుకోవట్లా, అటు భర్త గారిని తప్పించేస్తాం. ప్రేమ. దేవుని స్తోత్రం కలిగిన గాక. గ్లోరీ టు లార్డ్. అందుకే ఆ మేకాలను పెళ్లి చేసుకోవడానికి ఏమన్నాడు, మీరు ఫిలిస్తీన్ల 100 ముందోలు పట్టుకొస్తే ఆయన ఓలిగా ఏమిస్తాడంట, ఓలేమి కోరలేదంట. అంటే స్త్రీని తీసుకునేవాడు పురుషుడు ఇవ్వాలి. అక్కడ మనం దొబ్బేస్తాం కట్నాలు కదా, ఎక్కడైతే ఓలు ఇవ్వాలా. ఆ ఓలు ఇచ్చేటువంటి క్రమంలో ఏమన్నాడంటే కనుక ఫిలిస్తీన్లు 100 ముందోలు కావాలన్నాడు. ముందోళ్ళు అంటే తెలుసండి? ముందోళ్ళు తెలీదండి? ఓకే, ఒక మాట తెలుసా మీకు ఎవరికన్నా? ఎవరైనా సరే యుద్ధానికి వెళ్ళిన తర్వాత శత్రువుల యొక్క శరీర భాగంలో నుండి ఏమైనా తీసుకురావాలట. యుద్ధం చేసి వాళ్ళు జయించిస్తే శత్రువుల యొక్క శరీర భాగాల్లో నుంచి తీసుకుని రావాలట. దేవుని స్తోత్రం కలిగాక అది ముందోళ్ళు అన్నాడు. అర్థమైందా? సున్నతి చేస్తారు కదా, పురుషుల్ని చంపి ముందోళ్ళు తీసుకురావాలి. అలా 100 ముందోళ్ళు కోరాడు ఇక్కడ. కానీ దావీదు ఏం చేశాడు తెలుసా? 200 ముందోళ్ళు తెచ్చాడు. దేవుని స్తోత్రం కలిగిన గాక. ఎన్ని తెచ్చాడు? 200 ముందోళ్ళు. 100 మందిని చంపి తీసుకురారంటే 2 జయించి వచ్చాడు అక్కడ. దేవుని స్తోత్రం కలిగిన గాక. ఎవరైనా చిన్న బక్కపాల్సిన దావీదు శుభ్రంగా రోజుకు ఒక బీఫ్ ఫ్రై చేసుకుని మటన్ కేమా చేసుకుని తినేటువంటి ఒకటి కాదు. అడవులు ఏముంటుంది పాపం, ఆ తేనె లేకపోతే ఆ తండ్రి గారు పంపించినటువంటి ఆహారాలు కదా. దేవుని స్తోత్రం కలిగిన బక్కపాల్సిన వాడు. యెహోవా ఆత్మ ఎప్పుడైతే వస్తుందో అప్పుడు అతను జయిస్తా ఉన్నాడు. దేవుని స్తోత్రం కలిగిన గాక. గ్లోరీ టు లార్డ్. నిజంగా ప్రాసెస్ అయింది దత్తపుత్రత్వం అనేది, పుత్ర స్వీకారం అనేది. ఖచ్చితంగా దాని కొరకు ఇంకా ఉన్నటువంటి కార్యాలు ఆపండి.